నమస్తే. దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్కన్ న్యూస్. ప్రస్తుతం ఏపీలో మరికొన్ని గంటల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి నిన్నటికి నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. సో ఓవరాల్‌గా చెప్పాలంటే గనక ఎగ్జిట్ పోల్స్ ఎవరికీ కూడా అంత పెద్ద బిగ్ మెజారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కొద్దో గొప్పో ఒక మెజారిటీ సర్వే సంస్థలైతే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి మొన్నటి వరకు సపోర్టర్స్‌గా నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు వైఎస్ జగన్‌ని ఆడిపోసుకుంటున్నారు, తిట్టిపోస్తున్నారు. దాని వెనక కారణాలేమిటో కూడా తెలియలేదు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు కూడా గమ్ముగా ఉన్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడిప్పుడే వాయిస్ అయితే వస్తుంది. మరి చూడాలి మరి దీనికి సంబంధించి ఏం జరగబోతోంది? వాళ్ళ సైలెంట్ కారణం ఏంటి? మరోవైపు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నేతలైతే బహిరంగంగానే మేము ఇంత మెజార్టీతో ఒక బిగ్ విక్టరీ అయితే కొట్టబోతున్నాం. గతంలో మాదిరిగా 151 కాకపోయినా ఇంచుమించుగా 120 అయితే మాకు ఖచ్చితంగా దక్కే అవకాశాలు ఉన్నాయని కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఎంటైర్ పరిణామాలకు సంబంధించి ఎలా విశ్లేషించాలి, దీన్ని ఎలా చూడాలని దానిపైన పూర్తి స్థాయి లోతైన విశ్లేషణ జరపడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి లోతైన విశ్లేషణ చేద్దాం. నమస్తే అండి చలసాని శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం చలసాని శ్రీనివాస్ గారు, ఎనివే ప్రస్తుతం అయితే మాకు వాల్గా న్యూస్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ వాల్గా వీడియోస్ అనేది ఒక ప్రముఖంగా డిజిటల్ రంగంలో ఒక ఇప్పుడు కాదు దశాబ్దాల క్రితంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యనే వాల్గా న్యూస్ పేరు మీద ఒక ఇది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో తొలిసారిగా మీరు వచ్చారు, సంతోషం. చాలా మాకు నిజంగా ఆనందదాయకంగా ఉంది. సో ఓవరాల్గా చెప్పాలి సార్, ఆల్రెడీ రేపే పోలింగ్ సంబంధించి ఫలితాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటారు మీరు, ఎవరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు అయితే ఏమీ లేదు. మెజారిటీ సర్వే సంస్థలు మాత్రం 95 నుంచి 105 అది వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటి సార్ అది? గంటల్లో అన్నం పళ్ళెం పెట్టి వడ్డించబోతున్నారు, తినబోతు రుచాడు ఎందుకని. అవునండి, ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నారు. కానీ నేను గత సంవత్సరం 2 నెలలు, మీకు కావాలంటే వీడియో పేర్లు చెప్పక్కర్లేదు, నెట్లోకి వెళ్ళి చూసుకోండి. అవునండి, ఏ విధంగా రాష్ట్ర ఓటర్ పరిస్థితి ఉంటుంది అని స్పష్టంగా చెప్తున్నాను. 7 నెలల 8 నెలల క్రితం కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు లేని సందర్భంలో, అవును సార్, తెలుగుదేశం, వామపక్షాలు, జనసేన కనుక పోటీ చేస్తే 125 స్థానాలు పైబడి గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా 7-8 నెలల క్రితం చెప్పడం జరిగింది. ఓకే, గ్రౌండ్ సిచ్యుయేషన్ మనం గమనిస్తున్నప్పుడు నేను 175 కాన్స్టిట్యున్సీలు తిరిగిన మనిషిని. అవునండి, అవును. సరే, ఉద్యమాలతో పాటు అది తర్వాత ఈ మధ్యకాలంలో కూడా అనేక కాన్స్టిట్యున్సీ వ్యక్తిగతంగా మేము కాకుండా ఒక వేదిక తరఫున ఇంటలెక్చువల్ ఫోరం పిచ్చవత సాధన తరఫున తిరిగి రాష్ట్రంలో మీ నియోజకవర్గాల్లో నిజాయితీ పరులైన వాళ్ళకి ఓట్లు వేయండి, ఏ పార్టీ అన్నా పర్వాలేదు, ఇండిపెండెంట్ అని పర్వాలేదు, కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం అడుగు పెట్టినవద్దు ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో అని చెప్పి మేము పార్లమెంట్లో చెప్పి. మనం ఒకటి గమనిస్తేనండి, ఇక్కడ ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుందో ఈ గ్రాఫ్ చాలా పడిపోయి మేము ఏదైతే 120 స్థానాలు అనుకున్నాము, లేకపోతే 5-6 నుంచి 95, 100 స్థానాలు దరిదాపులకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. పడిపోతే 80 కూడా పడిపోయే అవకాశం ఉంది. కానీ 100 నుంచి 105, 70 నుంచి 75 స్థానాలు వైకాపా వస్తుందని చెప్తా ఉన్నాం. మహిళా ఓటర్లు కనుక గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాల్లో అత్యధికులు దర్ ఫాలోయింగ్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అండి, ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్స్. ఇప్పుడు నేను కానీ, లక్ష్మణ్ గారిని, భద్రరాజు గారు కానీ మంత్రులతోనూ చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాం. మేము మాట్లాడినప్పుడు వారు 1000 రూపాయలు అయితే మేము అడ్డహాక్గా ఇస్తానికి ఇబ్బంది లేదని గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేం లేదు, నేను జూలైలో, అంటే ఈజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆయన రిటర్న్ రావడానికి. నేను ఎందుకు ఇవ్వాలి, 5 ఏళ్ళు టైం ఉన్నప్పుడు నేను ఇస్తాను అప్పుడు అని చెప్పి ఆయన మాట్లాడతాం. అంటే వారు సరే ఏదైనా కానీ వీళ్ళందరూ కొంత వ్యతిరేకం అవటం, జీతం పెంచేందుకు డిస్మిస్సల్ ఆర్డర్స్ జనవరి 5 నుంచి ఇవ్వడం, పొట్ట మీద వీపు మీద కొట్టవచ్చు అంటారు, కానీ పొట్ట మీద కొట్టకూడదు అంటారు. ఇవన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులు అయితే కొత్తగా వచ్చిన యువత, ఏది నమోదు చేసుకున్న యువత, ఉద్యోగాలు అనేక జాబ్ క్యాలెండర్ లేకపోవటం, దీంతోపాటు వర్గాలు, కులాల పరంగా కూడా రాష్ట్రం దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయ నాయకుల చేతిలో పడి చిక్కుకుపోవటం, దాంతో 2 వైపులా చీలిపోవటం, ఇవన్నీ కూడా కారణాలు. మీకు ఇంకా తెలుసు, అమరావతి రాజధాని అనేది ఒక
ఆ రోజు వాళ్ళ మహిళల మీద అక్కడ జరిగిన దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాం, వాళ్ళ తరఫున నిలబడ్డాం. కానీ అది మేజర్ టాప్ 1 to 3 పాయింట్స్ లేదండి. అవునండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా టాప్ పాయింట్స్ లేదు. ఎస్, ఆ రోజు ఎమోషన్ వచ్చింది, ఆ క్యాడర్ని ఉత్తేజితం చేసింది, నోటల్స్ కొంతమంది కూడా ప్రభావితం చేసింది. కానీ టాప్ ఇవాడు కాదండి. రేట్లు పెరిగినాయి, రేట్లు పెరిగాయి. ఎస్, ఏం తినాలి, ఏం చేయాలి, ఎలక్ట్రిసిటీ రేటు పెరిగిపోయింది, మాకు 5-6 సార్లు పెరిగింది. ఆయిల్ రేటు పెరిగింది, గ్యాస్ బండ్ రేటు పెరగడానికి, ఆయిల్ రేటు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం కాదు ఏదో. కానీ ప్రజలు అక్కడ మోడీ ఉన్నాడు పైన చూసేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు తక్కువ. ఎవరైతే ఇప్పుడు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది అనుకోండి, అది కూడా తిరిగి మనకి ఇస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఎవరు వస్తున్నారు, 13,000 వీళ్ళు ఇచ్చారు రాష్ట్ర పాలకులనే చెప్తారు. అందువల్ల మైనస్ వచ్చినప్పుడు ప్లస్ తీసుకోవాలి, ప్లస్ వచ్చినట్టు మైనస్ తీసుకోవాలి. కేంద్రం నుంచి కూడా వస్తుంది కదండి రైతు కేంద్రం నుంచి కూడా వచ్చింది, వస్తుందా అసలు యాక్చువల్ మన నిధులు పట్టుకెళ్ళి మనకే భిక్షం వేసినట్టు చేస్తున్నారు. మొత్తం మన నిధులు తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లోని, బీహార్లోని ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, తమిళనాడుకి, కర్ణాటకకి, పాండిచ్చేరి, కేరళకి నమ్మద్రోహం చేస్తాను, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర కూడా. సరే, కమింగ్ బ్యాక్ టు, అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అండి, ఒక సీరియస్గా గమనిస్తే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చాలా ఉంది. ఇది అయినా సరే సిద్ధం సభలు పెట్టి దాంతోపాటు ప్రభావవంతంగా బయటికి తీసుకెళ్ళి ఒక ప్రచారం కానీ, తాను వినూత్న ప్రచారం, మీ ఇంట్లో లాభం జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయొద్దని చెప్పి బహుశా రేరండి, ఇవన్నీ తీసుకుంటాం, నాది విశ్వసనీయత అని చెప్పటం, ఇవన్నీ మళ్ళీ ఆయన ఇన్రోడ్స్లోకి వచ్చి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ, అంటే వస్తు కనుక వాహన దారిద్ర్యం రాకూడదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చిందండి ఇవాళ. ముఖ్యమైన రాజకీయ నాయకులు అది వేరు. ఢిల్లీలోని గుమా వ్యాపారులు గుజరాతీ పాలకుల దగ్గర మోకరిలు ఇస్తున్నారు, ఆత్మగౌరవాన్ని తీసుకుని, ఒక డైరెక్ట్గా మోకరిలు ఇస్తున్నారు, పొత్తు పెట్టుకుని, ఒక ఇండైరెక్ట్గా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఏంటంటే అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరండి, అధికార ప్రతినిధులు కూడా ఎవరో 2-3 తెలిసిన రవిచంద్రరెడ్డి గారు, ముత్తు గారు కనపడతా ఉంటారు అప్పుడు. సరే, వారు నేను కానీ మాట్లాడేది పేరు నాని గారు చాలా వివరణగా, కొంచెం వెటకారాన్ని జోడించి చెప్పగలుగుతారు, అసభ్యంగా కాకుండా చక్కగా చెప్పగలిగే మనుషులు పేరు నాని గారు. కానీ బట్ ఈజ్ వెరీ మచ్ బిజీ ఇన్ ఈజ్ కాన్స్టిట్యున్సీ బికాజ్ ఈ సన్ ఈజ్ కంటెస్టింగ్. లేదండి, తర్వాత కోడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారిని మీరు ఆయన పేరు చూశారు, గుడివాడ, ఆయన బిజీగా ఎదురెత్తున్నారు. రోజా గారి పోరాటం సగం వాళ్ళ పార్టీ మీద ఉంది, బయట పార్టీ మీద కంటే వాళ్ళ పార్టీ మీద ఉంది. 4 ఆయన సంబరాల రాంబాబు గారు, ఆయన అన్నారు, ఎస్ నేనే సంబరాల రాంబాబు అని చెప్తాను, తప్పేంటి ఆయన అన్నారు కాబట్టి మనం అంటాం తప్పు. ఆయన అక్కడ కాన్సన్ట్రేషన్ ఉన్నారు. అలాగే కోడిగుడ్ల అమర్నాథ్ గారు అని నేను చెప్పాను, ఆయన చెప్తున్నారు అనమాట, ఆయన ఎక్కడో షిఫ్ట్ అయిపోయి ఆయన ఎదురుతున్నారు. మాట్లాడేవాళ్ళు చెప్తున్నారు లేరు. ఇవాళ నిజంగా ఆ చట్టం గురించి అనేక సార్లు నేను, జేడి లక్ష్మణ్ గారు అయితే చాలా చోట్లకి తిరిగాము. న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ఉన్నాం. విజయవాడలో అనేక పార్టీల వారు హాజరయ్యారు, జనసేన, తెలుగుదేశం వల్ల పెద్దలతో సహా హాజరైనప్పుడు భారత పెద్ద సమావేశం పెట్టి అడిగాను. మేము ఆ బిల్లు ఇంకోటి చెప్తున్నా, ఆ బిల్లు కావాలనేవాడిని కానీ సవరణలతో, బట్ ఇప్పుడు సవరణలతో మీరు జనం దాన్ని, కానీ దాంట్లో న్యాయవాదులకి స్థానిక న్యాయవాదులకు అర్హత లేకుండా చేయటం, ఒక ఏమంటారండి అది వ్యవస్థ, ఒక అధికారి బదులు ఒక వ్యక్తి అని రాయటం, 3 మినహాయించి సవరించి చేయాలి. కానీ ఆ రోజు అడిగి మీ పద్ధతి ఏంటంటే మేమేం చెప్తాను, మేమేం చెప్పమని వెళ్ళిపోయారు. వీళ్ళు ఎంత ఫెయిల్ అయిపోయారంటే, వీళ్ళు చెప్తున్నానండి, చట్టసభలో ఆ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించిన దాంట్లో ఎవరున్నారు, తెలుగుదేశం పార్టీ. ఒకళ్ళు వచ్చి మీరు చింపేశారు, మరి చట్టసభలు ఎందుకు చింపలేదు దానికి ఇంకోటి అంటున్నారు, బిల్లు మార్చేశారు. మళ్ళా చెప్తున్నానండి, శాసనసభలో ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో అక్షరం పొల్లు పోకుండా అదే చట్టంగా అయింది. మరి అప్పుడు మేమందరం వ్యతిరేకించినప్పుడు చట్టసభలో వ్యతిరేకించాలి కదా. విజ్ఞుడు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. పయ్యావులు కేశవ్ గారని తెలుసండి, అనంతపురం జిల్లా ఆయన దీంట్లో ఇది ఉన్నా సరే సవరించండి, ఇది మంచి బిల్లు అనే భావిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి చూసాం. దాంట్లో సవరణ చేయాలని నా అభిప్రాయం. అది అసలు ఇది చెప్పలేకపోయారు, బయటకు వచ్చి ఆఖరణ మనం చెప్పాలా, సపోర్ట్ చేయాలి లేదా అంటే సమయం అయిపోయింది. ఇది చాలా గట్టి ఇంపాక్ట్ చూపించింది. దీనికన్నా ఇంపాక్ట్ ఏంటంటే ఆ భూ హక్కు పత్రం మీద ముఖ్యమంత్రి ఫోటో ఏంటంటే
ఇంత దరిద్రంగా చేసుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఉమ్. దాని గురించి ఎవరు అడిగారు ఉమ్. ముఖ్యమంత్రి గారిని, తెలిసినానే అవునండి. ఏంటంటే మీ అదే ఫోటో ఆయనకి వేసుకుంటే బూమరాంగ్ అయింది అన్నట్టు. కాదు, నేను అది ఎవరో మా అధికారి తీసుకొచ్చి ఫోటో ఎక్కడేద్దామన్నా మీ విశ్వాసం దగ్గర వేసుకుంటున్నాను, కానీ నేను ఉమ్. ఐడియా అంటే పక్కన సలహా గట్టిగా మాట్లాడే మిత్రులు కానీ లేకపోతే వచ్చిన ఇబ్బంది ఇదే. ఉమ్. రాజశేఖర రెడ్డి గారికి పక్కన ఎరా అనుకునే మిత్రులు ఉండేవారు. అవునండి. అవును. రేపు తప్పు చేస్తున్నాం బయట మాత్రం ఇలా కూర్చుని దూరంగా నుంచుని ఎప్పుడు చాలా మెయింటైన్ చేసి లోపల మాత్రం రే బుర్ర తక్కువ ఉందని సరిగ్గా మార్చుకోవాలని మాట్లాడి తిట్టుకునే వాళ్ళు ఉండేవారు. ఓకే అండి. ఓకే. అంత ర్యాపో ఉండేది. ర్యాప్ ఉండేది. చంద్రబాబు నాయుడు గారికి అది అది లేదు, లేకుండా పోయింది అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు లేకుండా పోయింది. బాసిజం అంటారు ఇది. బాసిజం కాదు, ఏకఛత్రాధిపత్యంగా మొనార్కిజం అథారిటేటిజం అంటారు. ఉమ్. ఇవాళ ఇంతకుముందు మంత్రులు, మళ్ళీ మంత్రి పేరు చెప్తే మళ్ళీ నన్ను అడుగుతారు, వాళ్ళు ఇంకా నెగ్గిరే పొద్దున మళ్ళీ వస్తే ఇబ్బంది అవుతుంది. అదే మంత్రులు కూడా 2 సంవత్సరాల్లో ధర్మదర్శనం తప్ప సర్వదర్శనం అంటారు కదా, అవును. ధర్మదర్శనం తప్ప స్పెషల్ దర్శనం లేదంట. దానికోసం ప్రయత్నిస్తే సకల శాఖ మంత్రి గారితో నేను కల్పిస్తాను, చింత బాగున్నారా ఏంటి అని చెప్పి ఒకసారి భుజమే చేయదట్టి వెళ్ళిపోయారంట. ఓకే. శ్రీవాణి టికెట్ అన్న కొట్టుకుందాం అనుకున్న ఆ ఏర్పాటు కూడా లేదు. 10,000 రూపాయలు కట్టాలి దాన్ని. 10,500 పదహారు అక్కడ నేను ఊరిని సింబాలిక్గా చెప్తున్నాను. అవునండి. అందువల్ల ఇవన్నీ దూరంగా వెళ్ళటం. రాజశేఖర రెడ్డి గారి మెంటాలిటీ ఇది కాదు, ఎన్టీ రామారావు గారు ఒక సినిమా స్టార్ అనే మెంటాలిటీ ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు కలపైన మంత్రులు మిగతా వాళ్ళు కలుస్తారు ఆయన. ఇది ఇవన్నీ దూరం జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఫోటో వేయించుకోవటం అనేది కంప్లీట్గా బూమరాంగ్ అవటం పక్కన పెట్టిన తప్పు, దుర్మార్గం అని కూడా అన్నాను. ఇది ఇంపాక్ట్ చూపింది. అసలు ఎలా ఎదుర్కోవాలో తెలియటానికి ఇక్కడ యంత్రాంగం లేదు, అవునండి, మాట్లాడే కోఆర్డినేషన్ లేదు. ఇది డెఫినెట్గా ఒకటి అడ్వాంటేజ్. రెండోది మేనిఫెస్టో అండి. నాకు ఒక ఊళ్ళో నేను మామూలుగా ఉంచుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిసిన అభ్యర్థి చాలా మంచి మిత్రుడే. అవునండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా మాకు తెలుసు కదా, నేను మధ్యలో జీపులు వెళ్తాను, నేను అందరూ ఉంచున్నాను, పాపం వచ్చారు ఆయన, వ్యక్తిగతంగా మంచి ఆయన. ఓకే. ఏదో పక్కన వాళ్ళ బాబాయ్ వాళ్ళు సార్ ఇది ఎవరో జగన్ గారి పార్టీలో రండి తెలుగుదేశం వాళ్ళు చేరి మేనిఫెస్టో రాయించారు సార్ అంటారు. నిజం కాదు, కానీ ఏం తేడా వచ్చిందంటే 27 ఏప్రిల్ 27 తర్వాత తేడా వచ్చింది. ఏమని ఆ మేనిఫెస్టోలో దయచేసి అందరూ ఆలోచించుకోవాలి. మేనిఫెస్టోలో 2028 జనవరికి 29 జనవరికి 250 రూపాయలు చొప్పున నేను పెన్షన్ పెంచుతాను. చోడవరంలో మేము మాట్లాడి తిరుగుతుండగా పెద్ద మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు, వెనకమాల కారణం ఉన్నాను పక్కన, ఏమయ్యా పెన్షన్ అంటే ఏదో పెన్షన్ అంట మేము సచిన తర్వాత ఇస్తాడు, ఇప్పుడు వరకు మంచిగా బాగానే ఇచ్చాడు అయ్యా, తర్వాత ఎప్పుడు ఇస్తాడు, మేము ఏంటి చేస్తాం మేము మా అన్నేళ్ళు ఉంటామా అన్నారు. అదేంటి అన్నేళ్ళు ఉంటాం ఏంటి అంటే, అమ్మ నీకు ఎంత ఉంటుంది 72 ఏళ్ళు ఉంది, మా అక్క ఉంది 74 ఏళ్ళు 75 ఏళ్ళు, బతుకుతుందా 5 ఏళ్ళు 250. ఆయనకి డెఫినెట్గా ఒకటి చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు విశ్వసనీయత సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత అభివృద్ధి దార్శనికత, లేదా 2047 విజన్ 2020 విజన్ ఆయన వేరే. ఈ సంక్షేమ పథకాల్లో ఎన్టీఆర్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉంది. సంక్షేమ పథకాలను 90% అమలు చేశారు. ఇప్పుడు మిగతా పథకాలను ఫెయిల్ అయింది ఏంటంటే మద్య నియంత్రణ, తర్వాత ఏమో జాబ్ క్యాలెండర్, సిపిఎస్ అనేది సరే చెప్తానండి, ఈ వేరు, ఈ సంక్షేమ పథకాలు కాదు, అవి ఫెయిల్ అయ్యాయి. దీంట్లో చాలా వరకు లేట్గా ఒక నెలలో కొంత లేట్గానే చేశారు. అలాంటిది ఆయన వీళ్ళు అంటున్నారు సార్ తర్వాత నేను చూసుకుంటానని కాగితమే పెట్టినా జనం నమ్మేవారు ఈ 250 స్కీమ్. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చే జూలై 1 నాటికి 3 నెలలకి ఏది పెంచి మరి ఏరియర్స్ కలిపి నేను మీ చేతిలో ఒక్కళ్ళ చేతిలో 6,000 8,000 పెడతాను దివ్యాంగులకి. జగన్మోహన్ రెడ్డి గారు బట్టనేమో జనవరిలో నొక్కి మేలోనేమో నేను నిధులు ఇచ్చేటట్టు ఉంటా ఉంటే, ఇది కూడా ప్రజలకు అఫీషియల్ లంచం కింద ఒక యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానందు కూడా అఫీషియల్ లంచం, డైరెక్ట్గా వెళ్ళి ఓటుకి 10,000 2,000 కొనుక్కుంటున్నారు కదా, ఇది అన్అఫీషియల్ కొనుక్కుంటాం. ఇవన్నీ కూడా మీరు చూశారు ఇక్కడ, అది మిస్ఫైర్ అయింది. ఇది జనంలో ఏమో జూలై వస్తే మాకు 6,000 ఇస్తానన్నాడు, 9,000 ఇస్తాను. దివ్యాంగులు తక్కువ మంది 2 లక్షలు, ఇప్పుడు ఇవన్నీ సవరించుకుంటే 10-12 లక్షల మంది అయిపోతారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఇవన్నీ కూడా ప్రభావం చూపించి, దాంతోపాటు ఫ్రీ బస్సు. ఎక్కడో మేము కూర్చుంటే అందరూ సింహాచలం వెళ్తామంటే, అక్కడ విశాఖపట్నం దగ్గర సింహాచలం బస్సు ఫ్రీ అంటే సింహాచలం తిరుపతి వెళ్ళిపోతే జిల్లా అని అనుకోవట్లేదండి. అది ఒక తిరుపతి వెళ్ళిపోతాం వచ్చాం మేము, నీకు లేదయ్యా పెద్ద ఆయన వచ్చాడు ఒక ఆయన, అవన్నీ ఏదో వడియాలు పెట్టుకుంటున్నారు, పెద్ద ఆయన వచ్చాడు, అందరూ 20 మంది మహిళలు ఉన్నారు 10 మంది వచ్చినప్పుడు, నీకు లేదంట మా ఆడాళ్ళకే చంద్రబాబు ఇస్తా అన్నాడు. అంటే తన ప్రివిలేజ్,
అవునండి. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ 3 3 ఒక కుటుంబానికి ఎన్ని వస్తాయండి? ఉమ్. ఇద్దరే కుటుంబం ఉంటారు. కొడుకు కోడలు వస్తే పక్కన ఇంకో గ్యాస్ సిలిండర్ ఇంకో గ్యాస్ తీసుకున్నారు. సిలిండర్ తీసుకు అందుకని ఈ కనెక్షన్కి వీళ్ళకి పొయ్యిలో నీళ్లు ఎక్కువ మంది విలేజ్ల్లో బయట వేడి నీళ్ళు కాసుకోవాలని బయట కాసుకుంటారు. అవును సార్. అన్నం గిన్నం కూరలు ఇవన్నీ ఇక్కడ వండుకుంటారు. వాళ్ళకి ఇంకో సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు. ఇక మా గ్యాస్ ఫ్రీ, బస్సు ఫ్రీ, 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1500 ఫ్రీ, 50 ఏళ్ళకే ఓసీలకు మాత్రం 59 ఏళ్ళు నిండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళు 80% ఉంటారు. వీళ్ళకి 50 ఏళ్ళు నిండితే ఫ్రీ. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి కుర్రాళ్ళకంతా నిరుద్యోగ వృత్తి 3000 అంత పని కూడా తీసుకోకుండా నిరుద్యోగ వృత్తి ఫ్రీ. ఇవన్నీ ఇంపాక్ట్ చూపించకుండా ఎలా ఉంటాయండి? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. 2019లో కూడా ఇంతకు మించే కదా. 14లో ఆయన రైతు రుణమాఫీ అని చెప్పడం, నిరుద్యోగ వృత్తి అని చెప్పడం జరిగింది. అది కూడా విశ్వసనీయత నేను మళ్ళీ చెప్తున్నాను. ఆయనకున్న విశ్వసనీయత అభివృద్ధిలోనూ డెఫినెట్గా విశ్వసనీయత ఉంది. ఆయన చూపించారు కూడా ఇందాక కొన్ని చోట్ల. నాట్ కొత్త ఆంధ్రప్రదేశ్లో కాదు, అదే ఒక రాజధాని విషయంలో ఆయన నిర్ణయం చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంత ముందు. కానీ దీంట్లో మాత్రం ఏం జరుగుతుందండి? ఇప్పుడు దీంట్లో ఆయన ఏమంటున్నారు? కానీ ప్రజల్లో కంపారిజన్ చూశారు. తక్షణ అవసరం. ఎందుకంటే ఇది తప్పించుకోలేరు ఆయన. ఏది పెన్షన్ పెంచుతాను 4000 ఇమ్మీడియట్ కంటే ఏదో 1500 పాకెట్ మనీ అంటే తర్వాత చూసుకోవచ్చు. 50 ఏళ్ళు కండిషన్ పెట్టవచ్చు. ఇది నెలవారీ వచ్చేది కదా. ఇదైతే గ్యారంటీకి ఇస్తారని అనుకుంటారు. లేకపోతే ఎమ్మెల్యేలు రోడ్డు మీద తిరగలేరు. అందుకని ప్రజలు 80% ఇస్తాం కదమ్మా నమ్మకంగా చెప్పి మేము గ్యారంటీ బాండ్ మీద సంతకం పెట్టిస్తాం, ఇది సూపర్ 6 అని సంతకాలు పెట్టిస్తాం అన్నారు. ఈ జనం ఫస్ట్ సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 27వ తారీఖు వచ్చిందో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏమీ లేదని ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థులు ఫోన్ చేసి కనుక్కోండి మీరు. ఏమీ లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఒక పెద్ద ఆయన కనపడ్డారు. పెద్ద ఆయన కదండి, ఏజ్ వచ్చిన ఆయన, పార్టీలో పెద్ద ఆయన. ఏమండి 15 లక్షల కోట్లు అప్పులైపోయినాడు. ఏమండి 15 లక్షల కోట్లు అలా చెప్తామండి. 20 లక్షల కోట్లు అండి, 15 లక్షలు 10 లక్షలు నేను జనం నమ్ముతారు కదా అని చెప్తున్నాను. ఇవాళ ఆ నేపథ్యంలో అప్పులైపోయినాయి. ఓ పక్కన ఎన్ని అంటే నేను అంటున్నాను ఈ ప్రచారం ఇది. అవునండి. ఇది డెఫినెట్గా చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కక్షాదింపు నిర్ణయాలు డెఫినెట్గా కొన్ని ఉన్నాయి. దానికి కేంద్రం ఇచ్చింది. ఒక సౌత్ ఇండియాలో స్టాల్ వాట్ లీడర్ అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంటాం. అంత భయంకరమైన ఆరోపణలు నేను చెప్తున్నాను. ఇంక ఎంతమంది మీద ఉన్నాయి. అసలు నా అభిప్రాయం చెప్తున్నాను, సరైన విధానం కాదు. నేను చర్యలు తీసుకోవద్దని కోరట్లేదు. నేను దాంట్లో అసలు ఏమీ జరగలేదని కూడా నేను చెప్పడానికి సర్టిఫై చేయడానికి నేనేం జర్నలిస్ట్ని కాదు, లేకపోతే జడ్జి గారిని కాదు. అందువల్ల కానీ ఆ చర్యలు తీసుకుంటాం. అమరావతి మీద యాక్చువల్గా ఆ నిర్ణయం తీసుకుంటానండి డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. ఎవరు దిక్కుమాల సలహా ఇచ్చారు? 3 రాజధాని బిల్లు పెట్టారు. దాన్ని శాసనమండలిలో పంపించారు. శాసనమండలి తిరస్కరించింది షరీఫ్ గారి నేతృత్వం. దాన్ని రద్దు పెట్టారు. ఇవన్నీ ఏమైందండి అసలు అంటే ఆలోచన. ఆయన పరిపాలన అనుభవం లేదు. ఇంతకుముందు పరిపాలనా అనుభవం ఎక్కడుందండి? ఒక మంత్రిగానో లేకపోతే చేయలేదు. పోనీ పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళు గట్టిగా పక్కన ఉన్నాళ్ళు ఖచ్చితమైన గైడెన్స్ ఇవ్వాలి, ఈయన తీసుకోవాలి. ఇవన్నీ నిజంగా బిల్లు అవసరం అండి. మేము వ్యతిరేకిస్తాం. అమరావతి ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తున్నాం. అమరావతి ఆంధ్రులకి అద్భుతమైన రాజధాని, హరిత రాజధానిగా, అన్ని వర్గాలు నివాసం ఉండే రాజధానిగా ఉంటూ సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూపురంకి అభివృద్ధి చేయాలంటున్నాను. ఏ రోజు నేను మాట మార్చలేదు. బోత్ సైమల్టేనియస్గా జరగాలంటున్నాను. అభివృద్ధి అంతా ఒక చోట కేంద్రీకృతం కాదు, కానీ అది ఏకైక రాజధాని ఉండాలి. ఖచ్చితంగా ఉంటూ సమాంతరంగా అభివృద్ధి చేయాలంటున్నాను. ఏకైక రాజధాని అంటే ఒక వర్గం 2 వర్గాలు కాదు, అన్ని వర్గాలు సమాజంలో కలుపుకుని మిళిత వైపుకుని వెళ్ళే రాజధాని ఉండాలి. బుద్ధుడు నడయాడిన నేలగా మనం పిలుస్తాం ఆ ప్రాంతాన్ని. ఒకనాడు ఆంధ్ర శాతవాహన రాజ్యం అది. విధికుడు అనే దళితుడు వాళ్ళ ఎందుకని మరి తెలంగాణ గుర్తు మార్చుకున్నా తెలియదు, కానీ విధికుడు అనే దళితుడు వాళ్ళ నాన్నగారు చెన్కాడు, వాళ్ళ నాన్నగారు నాగోపాధ్యాయ. అలాంటి ఆయన వేసిన ఆ పూర్ణ కుంభం చిహ్నం ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజచిహ్నం, ఎంబ్లమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాంటి గొప్ప చరిత్ర ఉంది. రాణి రుద్రందేవి ఎక్కడా లేనట్టు అనేక చోట్ల ప్రసూతి హాస్పిటల్ మహిళల కోసం కట్టించింది. అక్కడ పెద్ద 20 అడుగుల స్తూపం నా దగ్గర ఉన్నాయండి, ఫోటో చెప్తున్నాను. అలాంటి ప్రాంతం నడయాని ప్రాంతం గొప్ప ప్రాంతం. అందుకని పాజిటివ్గా నా అభిప్రాయం. కానీ నా అభిప్రాయం ఏంటంటేనండి, ఈ మైనస్లు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు కలవటం, ఇవాళ జగన్ గారు ఉండాలా లేదా అనే దాని మీద ఇష్యూ ఫోకస్ అయ్యింది.
నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024లో జరిగిన ఎన్నికల యొక్క ముఖ్య పరిభ్రమణ మాత్రం దౌర్భాగ్య స్థితిలో జరిగింది. నేను అన్నానికి ఎవడు కోపం, ఐ డోంట్ బాదర్ అబౌట్, ఐ డోంట్ కేర్ ఆల్సో. ఎన్నికల యొక్క దేని మీద జరగాలండి? ప్రజా సమస్యల మీద జరగాలి, ప్రత్యేక హోదా విభజన హామీల మీద జరగాలి, భావితరాల భవిష్యత్తు మీద జరగాలి. దాని మీద జరిగిందా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని తెలుగు ప్రజల ఆత్మత్యాగం జరిగిందా? అంత ఇష్యూ జరిగిందా? నువ్వు సైకో అని ఒకడు అంటాడు, ఒక ఆయన అంటాడు. నువ్వు శాడిస్ట్ అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన 3 పెళ్ళిళ్ళు అంటాడు, 4 పెళ్ళి, 4వ పెళ్ళ నువ్వే అని ఇంకొక ఆయన అంటాడు. దీని మీద ఎన్నికలు జరుగుతాయండి? మీరు లెటర్స్ బి హానెస్ట్ అండి. మనం ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఉందా? వ్యక్తిగత కారణాలని దాన్ని తీసుకుని ఎన్నికలు చేసేసి వాళ్ళు అంటారు వైకాపా బ్యాచ్ ఒకటి బయలుదేరారండి. ఇంకేం అక్కర్లేదు, ఆ పవన్ కళ్యాణ్ తిడతా, అతను చంద్రబాబు రాకుండా ఉంటే చాలు, ఇంకా మాకేం అక్కర్లేదు, రాష్ట్రం బాగుపడిపోతే వాళ్ళు రాకుండా ఉంటే చాలండి. ఇంకా ఆలోచించే స్థితిలోనూ ఈ సైకో ఫ్యాన్సీలో ఉన్నారు. ఇక ఈ బ్యాచ్ బయలుదేరారు. మాకు జగనే రాష్ట్రానికి ఇంత అన్యాయం ఎక్కడ జరగలేదు, 30 లక్షల కోట్లు ఎప్పులైపోయి అదే పోయింది అని చెప్పి మాకు జగన్ రాకుండా ఉంటే చాలు, ఇంకేం పని లేదు, ఎవరు మాట్లాడినా సరే అన్నీ అనవసరం, ముందర జగన్గా పోవాలి అని మొత్తానికి ఏం చేశారు? జగన్ గారు ఉండాలా లేదా అనేది ఇష్యూ మీద ఎన్నికలు తీసుకొచ్చారు. వ్యక్తిగత అంశాల మీద ఎన్నికలు జరుగుతాయండి. 2019లో దేని మీద జరిగింది ఎన్నికలు చెప్పండి? ప్రత్యేక హోదా విభజన హామీ. 2014లో దేని మీద జరిగింది? అది కూడా మన రాష్ట్రం విభజన జరిగింది, అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది? 2009లో ఏం జరిగింది? ఇటేమో టీఆర్ఎస్ మాకు ఆయన ఏమో ఇక్కడికి వస్తే పాస్పోర్ట్ తీసుకురావాలి, దాని మీద ఆయన ఎక్కువ హామీ లేకుండా నా పాలన చూపించండి అని చూడండి అన్నారు. 2004లో ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ కూడా ఇండియా ఈజ్ షైనింగ్ అని బీజేపీని ప్రీపోన్ చేసుకుని అది వెళ్ళిపోయింది. 99లో అభివృద్ధి అది 96లో మన ఈయన ఎవరో పివి నరసింహ గారి విజన్ను దేశాన్ని ముందుకు ఆర్థిక సంస్కరణలో మీరు చూశారు కదా. 91లో రాజీవ్ గాంధీ గారి మరణమే జరిగింది. అప్పటి వరకు ఎస్ అది ఒక ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారి మరణం అనేది డెఫినెట్లీ డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల ఆల్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డి పరిస్థితిగా చెప్పాలి. యాక్చువల్ పాలనా పరంగా మార్కులు ఎన్ని, ఎవరికి మీ మార్కులు సార్ ఎక్కువ మార్కులు? అంటే ఒక మేధావిగా ఉన్నారు మీరు, ఆల్రెడీ ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్గా ఉన్నారు. మేము అది పొత్తూరు వెంకటేశ్వరరావు గారు చెప్తానండి, మేము అందరం వెళ్ళినప్పుడు అది కాదు సార్, అంటే ఒక ఫోరాన్ని ఆయన పెద్దలు మేము తెలుగు జాతి పరిరక్షణ రిజిస్ట్రేషన్ సంస్థ ఇంటలెక్చువల్ ఫోరం కూడా ఆయన మీరు పెట్టుకోండి మేము అసలు అనుకోలేదు, ఆయన సజెషన్ చేశారు. యాక్చువల్గా అందరూ అక్కడ ప్రొఫెసర్ డాక్టర్స్ అందరూ ఉన్నారు దాంట్లో. సరే ఇంటలెక్చువల్స్ ఫోరం అనేది జరిగింది. ఓకే, అయితే మేమని కాదు అందరూ మాకు ఇలాంటి మేధావులు ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా, పాలనా పరంగా అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో కావచ్చు, ఎవరికి ఎన్ని మార్కులు ఇస్తున్నారు? చలసాని శ్రీనివాస్ గారు, ఎన్టీ రామారావు గారు వచ్చేది ఇప్పుడు చెప్పమంటారు లేదా ఫస్ట్ నుంచి చెప్పండి? ఫస్ట్ నుంచి అవసరం లేదండి. ఈ 2019, 2014 విషయానికి చెప్పండి. 2014లో ఒక గవర్నమెంట్ చూసాం మనం, 2019 నుంచి 24 వరకు నిన్నటి వరకు ఒక గవర్నమెంట్ చూసాం. ఎక్కువ తక్కువలో విభజన హామీల సాధనలో ఇద్దరు దారుణంగా విఫలమైపోయారు. ఇద్దరు ఫెయిల్యూరే. ఖచ్చితంగా చెప్తున్నాను, నమ్మక ద్రోహం నయవంచన జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్కి. ఇలాంటి ముఖ్యమైన నాయకుల వల్ల వాళ్ళ వీరాభిమానాలకు బాధగా ఉన్నారు. రేపొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను చెప్పింది తప్పనిసరిగా ఇవాళ కదా 10 సంవత్సరాల తర్వాత గుర్తుంచుకున్నారు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల హక్కుల్ని, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఉన్న పాదుషాల దగ్గర తాకట్టు పెట్టారండి అందరూ కలిసి. చంద్రబాబు నాయుడు ఆఖరు 1 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళారు, వెయిట్ చేశారు, వాళ్ళతో కలిసి ఎన్నికల పోటీ చేయడం, ఆ సంగతి తీసేయండి. 1 సంవత్సరం గట్టిగా మాట్లాడారు. ఏంటంటే చేసింది నేను ఒకటి చెప్తాను, ఒక పాయింట్ రండి, కుర్రాళ్ళ మీద మీరు మాట్లాడమనండి. లులు మాల్ ఎన్ని ఎకరాలు అండి? 13 ఎకరాలు, కొన్ని 1000 కోట్లు, 1500 కోట్లు, అదొక 1,00,000 ఉద్యోగాలు పోయిందని ఒక ఆయన పోస్ట్ చేస్తాడు. ఆ లులు మాల్ ఏంటి, అందరికీ ఒకసారి బస్సు ఎక్కించి హైదరాబాద్ అని ఊరేయాలండి. అక్కడికి ఆ ఊళ్ళో మంజీరా మాల్ అని పాతబడిపోయిన ఎవరు తీసుకొని మాల్లో ఉంది. దాంట్లో చూస్తే అందులో 1,00,000 ఉద్యోగాలు వస్తాయా, 500 ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి అర్థమైపోతాయి. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అప్పుడు లేకపోలేదు, అప్పుడు సత్యం ఉందని చెప్తున్నాను. సాఫ్ట్వేర్ అప్పటికే గట్టిగా లేదు, కానీ ఆయన దాన్ని జవసత్వాలు తీసుకొచ్చి దాన్ని ఒక స్టేజ్ తీసుకొచ్చి విదేశాలు కూడా తిరిగి ఒక స్టేజ్ తీసుకొచ్చినారని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర అందరూ ఉంటుంది. సరే, సంతోషం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2014లో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ తెలుసండి, బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్ల రూపాయల లోపు. ఓకే, అంటే బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ కాకుండా బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి బేస్
చంద్రబాబు గారు జూన్ 8వ తారీఖున అధికారంలోకి వచ్చారు. మే 29 రాత్రి వరకు 30వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 2019లో. ఓకే. చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అప్పుడు ఎంత అండి? పురంధేశ్వరి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెక్క రాస్తే రాసిన నేను చెప్తున్నాను. 1200 కోట్ల రూపాయలు. నమ్మట్లేదా? 1,00,000 కోట్లు అయితే అందుకు కంపెనీలు పోయినాయి అంటున్నారు కదా. నేను అందే ఇది ప్రత్యేక హోదా విభజన హామీల మీద దృష్టి పెట్టకుండా హక్కులను తాగట్టు పెడతామని వచ్చిన పరిస్థితి అండి. మీరు అర్థమైందని చెప్పింది జనం నమ్మలేదు. ఇది వైకాపా వాళ్ళు కూడా నమ్మలేరు. సిపిఐ వాళ్ళకు సిపిఎంకి అయితే సిపిఐకి అయితే అవగాహన ఉండదని అనుకుని కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మలేదు. తెలుగుదేశం వాళ్ళకి నమ్మకపోవచ్చు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కొత్త వచ్చాను. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కొంత ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు కాలం చేశారు. తర్వాత గవర్నర్ కోడిగుడ్ల అమర్నాథ్ గారు వచ్చారు. నేను అనలేదు, వారు చెప్పిన ప్రకారం. వారు మాతో పాటు మా ఏది ప్రత్యేక హోదా కోసం రైల్వే జోన్ కోసం చేసినట్టు ఉన్నారు. నేను అన్నట్టునే. కానీ తర్వాత ఆయన చేసిన అనుచితమైన పదజాలం గురించి బాధపడి మాట్లాడతాను. నేను ఎప్పుడు ఆయన తప్పుగా మాట్లాడలేదు. పర్సనల్ రెస్పెక్ట్స్ ఉంటాయి. కానీ ఏం చేశారండి? నేను మళ్ళీ చెప్తున్నాను, 2023 24 ఫిగర్స్ ఇంకా తాజా రాలేదు. 23 నాటికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ఆ 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు దాదాపు అంట బేస్ సాఫ్ట్వేర్ కోర్స్. ఓకే, పాపం తెలంగాణలో మరి 5,000 కోట్లు కదా అనుకుంటారేమో. ఇప్పుడు 24 నాటికి 5,000 కోట్లు కాదు, 3 లక్షల కోట్లు చేరుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. 3 lakh crores కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నమ్మించి నమ్మద్రోహం చేసి మోసం చేస్తా అన్ని విధాలా సర్వనాశనం చేసే విధంగా కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ నాయకులు ఇవాళ తెలంగాణలో 3 లక్షల కోట్లు 24 ఎండింగ్ చేరుకుంటున్నాయి. 2023 మార్చి నాటికి 9,15,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 2,41,630 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఎగుమతులు జరిగిన ఒక సంవత్సరంలో. స్టాటిస్టిక్స్ ఉన్నాయి తెలంగాణకు కాదండి, పక్కన సరే ఇది పక్కన మా చెన్నై అనే పక్కన ఉంది, అంటే తమిళనాడు రాష్ట్రం. దాంట్లో 3,5 లక్షల కోట్లు దాటిపోయి ఉంది. ఆ పక్కన కర్ణాటక ఉంది, బార్డర్లో. కర్ణాటకలో 4,5 లక్షల కోట్లు ఉంది. సరే అటవీ ప్రాంతం ఉంది, వాళ్ళకు 100 కోట్లు కూడా చేస్తున్నారు. మన ఒడిశా కింద బెటర్ కదా అనుకుంటాం. ఆ ఒడిశాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే 150% ఎక్స్ట్రా ఉంది. ఏ విధంగా మాట్లాడతారు చెప్పండి రాధాకృష్ణ గారు, మీరు ప్లీజ్ కమ్అట్. ఏంటి చేసింది? నా పిల్లలు మన విద్యార్థులు వీళ్ళ ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయి, పక్క దేశంకి వెళ్ళిపోయి, లేకపోతే ఇంకొక దేశంలోకి పాపం ఏది థాయిలాండ్కి వెళ్ళిపోయి, అలాగే సింగపూర్ చూసారు విడిపించుకు వచ్చే కాగితాలు, వియత్నాంకి వెళ్ళిపోయి, పేపర్ లేకుండా దుబాయ్కి వెళ్ళిపోయి, షిప్పులో పడి ఎక్కడికో అలో లక్ష్మాన్ని బాధపడాల్సిన అవసరం ఉందా? వాళ్ళు సియాటెల్, గురుగాం, హైదరాబాద్, బొంబాయి, పూణే, బెంగళూరులో, చెన్నైలో అత్యధిక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు తెలుగు వాళ్ళు ఉంటే, తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమలు ఉంటే ఏంటి దౌర్భాగ్య పరిస్థితిని అడుగుతున్నా నేను. అది మాట్లాడండి. నాయకులు తాజాలు భజంత్రులు మీరు కొట్టుకున్న తర్వాత నేను 2019 తర్వాత అంతకన్నా ముందుగా గట్టి ఉద్యమం చేశాను. మేజర్ మీడియాలో వేయలేదు, నేనేం చేయమంటారండి? మేజర్ మీడియాలో నేను తప్పు చేశాను, అసభ్యంగా మాట్లాడాలి, అంచిత మాట్లాడాలని చెప్పులు కొట్టానా? నేను ఎందుకు బ్యాన్ చేశారు వాళ్ళు? నేను ఏం తప్పు చేశాను మేజర్ మీడియాలో బ్యాన్ చేశాను అని నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఛానల్స్ వాళ్ళ ఇష్టం. నేను అడుగుతున్నాను, ఏంటి వీళ్ళందరూ సాధించి 10 సంవత్సరాలు చెప్పండి నాకు. విచిత్రం ఏంటంటే ఇరుపక్షాల మీడియా కూడా మిమ్మల్ని, ఇరుపక్షాల మేజర్ మీడియా నేను చూపించిన ధన్యవాదాలు. 5% నేను కాదండి. నాకు సరే కమ్బ్యాక్ టు పాయింట్. ఏంటంటే 10 సంవత్సరాల నుంచి నాయకులు సాధించింది. ప్లీజ్ కమ్అట్. ఇండస్ట్రీస్ సరే, కియా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రాయితీలన్నీ ఇచ్చేసి వచ్చి 20 సంవత్సరాల రూపాయి అక్కర్లేదని ఇచ్చారు. కానీ గ్రేట్ అచీవ్మెంట్. కానీ దీనికి 4 రెట్లు ఎక్కువగా గ్రేట్ అచీవ్మెంట్ మోడీ గారు వాళ్ళ రాష్ట్రాన్ని తరలించుకెళ్ళిపోయారు. చెప్తున్నాను దాంట్లో. ఎందుకంటే మనకు లేకపోయినా నేను ఆ ప్రాంతాలను పరిశీలించానండి. ఆ అనంతపురం వెనకబడిన ప్రాంతాల్లో చాలా రేట్లు పెరిగినాయి. సామాన్యులు చాలా దగ్గర భూములు ఉన్నాయి, ఇంకా పడుగు బలహీనతల దగ్గర డెఫినెట్గా ఫైనాన్షియల్ ఎలివేషన్ జరిగింది. కానీ మిగతా చోట్ల వచ్చిన ఉద్యోగాలు అంత గట్టిగా లెక్కలు తీసుకుంటే కనపట్ల. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది సరే, దాని మీద కంపారిజన్ మేము ఇచ్చాను. అఫీషియల్ ఫిగర్స్ కొంత ఎక్కువ ఉండదు, దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బేసిక్గా వాళ్ళ విభజన హామీలు ప్రత్యేక హోదా దాంట్లో వచ్చే రాయితీలు కనుకొస్తే రైట్ ర్యాల్గా మనకు వేలాది ఇండస్ట్రీస్ వస్తాయి. లక్షల మంది 20 లక్షల మంది ఉపాధి ధైర్యంగా ఎక్కడ యాన్సెల్స్ పెట్టుకుంటారు, ఇండస్ట్రీస్లో అవుతారు యువకులు. 20 లక్షలు ఇచ్చేస్తే సీడ్ క్యాపిటల్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ ఇండస్ట్రీ పెట్టుకుని అద్భుతంగా డెవలప్ అయ్యే స్థితి ఉంటే రావాల్సిన హక్కుల గురించి కాడి పడేసి అక్కడితో చంద్రబాబు నాయుడు గారు అవతల నమ్మక ద్రోహం చేసి నైవం చేసి మోడీ గారితో పొత్తు పెట్టుకుంటే 25 సీట్లు ఇస్తే నేను కేంద్రం మెడల్ ఉంచేసి తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆ మెడల్ ఈయన ఉంచేసి ఏంటంటే చేసింది చెప్పండి మీకు ఆనెస్ట్గా. ఏ పార్టీ అని నేనేమని తిట్టాల్సిన పని లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, జయలక్ష్మణ్ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, ప్రవీణ్ గారు, లేకపోతే చాడ వెంకటరెడ్డి గారు, తమిళ వీరభద్రం గారు అందరూ నాకు ఇష్టమే. నా తెలుగు జాతి పెట్టినందరూ నాకు ఇష్టమేనండి. పొరపాటు నుండి సాధించింది.
నాకు తెలిసి మీలాంటి మేధావులు ఇంకా ఈ ఏదైతే ప్రత్యేక హోదా, విభజన హామీ లాంటి అంశాలు అయితే ఇంకా బ్రతుకున్నాయి. కానీ ప్రజల మనసులో ఇంకా అలా ఉన్నది. కడుపు రగులుకు పోయి నేను తెలంగాణ ఉద్యమంలో ఇవాళ చాలా మంది అనుకున్నారు 2 ఎంపీలు ఉన్నారు, ఈ కేసీఆర్ ఇటు తిరిగి కూర్చుండు, ఇటేమో విజయశాంతి ఇటు మాట లేదు, ఈడెట్టా తీసుకొస్తారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం మొత్తం దేశానికి కదిలిని తీసుకొచ్చే శక్తి ఉంది. ఎందుకంటే అక్కడ నాయకుల్లో మిగతా నాయకులు కూడా సహకరించారు. ఇవాళ మా దౌర్భాగ్యం ఇది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా, విభజన హామీలు ముగిసించి చెప్తున్నారు వాళ్ళ ద్రోహులు, నీచులు. నేను ఆ పదాలు వాడుతున్నా, కావాలని కడుపు మండి వాడుతున్నా. వీళ్ళు ఏడవలేరు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింటికి దాంట్లో వచ్చే రాయితీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక ముగిసిన చాప్టర్ అండి, యూజ్లెస్ ఫెలోస్. విభజన హామీలు ముగిసిన చాప్టరా? విశాఖపట్నం ఉక్కు కర్మానికి అమ్ముతుంటే ముగిసిన చాప్టర్లు కనబడుతున్నా మీకు. రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 నిధులు రాలేదు, అది వేరే స్కీమ్లో వచ్చింది. కేబీకి ఎన్నో బుందేలఖండ్ తరహా ₹1 రాకపోతే దాని గురించి మాట్లాడకుండా ఆళ్ళు నీచులా. ఎవరు నీచులు లెక్క తేల్చండి, మా మీద ఛాలెంజ్ చేస్తాను నేను మీకు. వీళ్ళు నేనేం తప్పు చేశాను చెప్పండి? మేమేరో ఉద్యమం ఆపలేదు, మీడియా చూపించలేదు, మేమేం చేయం. నాకు తెలిసి చలసాని శ్రీనివాస్ గారు యాక్చువల్గా మీ పైన ఒక కులముద్ర వేసి కొంచెం తొక్కు వేయబడింది, అణిచివేశారనేది ఒక రూమర్ కూడా ఉంది. నిజమంటారా? చాలా ముద్దలేస్తారండి, పార్టీలు ముద్దలేశారు. ఆ రోజు అసదుద్దీన్ ఓవైసీ గారు సమైక్యాంధ్రకు ఉన్నప్పుడు ఆ ఎంఐఎం ముద్రేశారు. తర్వాత వామపక్ష మాదిరులు, తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు సభకు వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ధర్మపోరాట దీక్షకు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాను. ఏమండి మీరు నేను ఒప్పుకున్నా అన్న రాహుల్ గాంధీ గారు నా స్టేజ్ మీద మీ ఇద్దరు మాట్లాడుకున్న వీడియోలు కూడా ఉన్నాయి. తర్వాత రాహుల్ గాంధీ గారు మంత్రాలయం వచ్చినప్పుడు భారత్ జోడోకి వెళ్ళాం, వాళ్ళు ముద్రేశారు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో మేము ప్రత్యేక హోదా హామీ సాధన రామకృష్ణ గారు మధు గారితో మాట్లాడే వెళ్ళాను, సంఘీభావం తెలియజేయడం. ఆయన అధ్యక్షత వహించమన్నారు. ఇంకా చెప్తాను, చెప్పాలని చాలా ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడదు, కానీ మనం మాట్లాడింది ఇన్ని ముద్రలు పడ్డాయి. బాగా వేసిన తర్వాత ధర్మపోరాట దీక్ష చేస్తే ముద్ర వేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కొంతమంది అందరూ అంటలేదు. ఇప్పుడు కులగజ్జికి భయంకరంగా పెరిగిపోయిందండి, కుల ద్వేషం కూడా పెరిగిపోయింది. అలా బుద్ధుడు ఎవరో తెలియదు, మహాత్మా జ్యోతిబాబు పూలే ఎవరో తెలియదు. వెళ్ళి ఇరాన్ పక్కన ఆ మూల నుంచి వచ్చిన ఒక మేమే పుట్టుకతో గొప్పనే ఒకళ్ళని మా కాళ్ళు నమ్మి పూజించే బ్యాచ్ మాట్లాడుతూ ఉంటారు. కులం మీద, మతం మీద, కుల ద్వేషం, మత ద్వేషం వేసే దిక్కుమాలిన బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు ఏమంటారు, ఒక కులం పుట్టినట్టండి, ఆ కులం ఒక నాయకుడు కాళ్ళు మొక్కాలండి, లేకపోతే ద్రోహంట. యాదవ బతుకులు ఎందుకంటే నాకు అర్థం కాదు. వీళ్ళు ఓ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చదవండి ఒకసారి, వాళ్ళు ఎవరో కూడా. మీ జీవితాలు ఎందుకు బాగున్నాయో తెలుసుకోండి. ఇక అంబేద్కర్ లేకుంటే ఏమైపోయేవాళ్ళమని వాళ్ళు పాట పాడుకుంటారు, కానీ వెళ్ళొచ్చాను ఇంటికి. ఒకసారి గమనించండి. నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు కానీ, అల్లూరు సీత ఎన్టీ రామారావు గారిని అంటే నవీన కాలంలో ఆయన ఏ రోజైనా కాంప్రమైజ్ అయ్యారా? ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి హక్కుల కోసం నిలబడ్డారు. ఇది ఇవాళ చూస్తున్న తాకట్టు పెట్టే ఇది తనకు. అందుకని కులాల విషయం నుండి ఒక కులంలో పుట్టి, అంటే నేను చెప్తున్నాను, రెడ్డి కులంలో పుడితే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తే వాడు ద్రోహ. కాపు తెలగ ఒంటరి బలిజీ కులం పుడితే కళ్యాణ్ బాబు గారిని వాళ్ళు ఓటైపోతే వాళ్ళు ద్రోహులు అవుతారా? లేదా కమ్మకొల్లో పుట్టిన వాళ్ళందరూ ఖచ్చితంగా లోకేష్ గారికి అభిమానులు కాకపోతే వాళ్ళు విమర్శిస్తే వాళ్ళు ద్రోహులు అవుతారా? లేకపోతే ఒక అత్యగ్ర వర్గంలో పుట్టిన వాళ్ళందరూ, అత్యగ్ర కులంలో పుట్టిన వాళ్ళందరూ బీజేపీకి బానిసలుగా ఉండాలి, మన తెలివిగా మొత్తం ప్రజలందరూ బ్రెయిన్ చేసేసి మతాన్ని వాడుకుని మన ఆధిపత్యం కోసం చేయాలి. మీరు ఎవరన్నా మోడీ గారికి ఈ అత్యగ్ర కులం పుట్టిన వాళ్ళు ఎగ్నెస్ట్ చేస్తే వాళ్ళు కుల ద్రోహులు అవుతారా? పెద్దవాళ్ళు పోరాడారండి, సంఘ సంస్కర్తలు ఎక్కడి నుంచి వచ్చారు. అలాంటిది కూడా ఆలోచించుకోవాలని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే కొంతమంది, అందరూ అంటలేదండి. ఇంకేం చేయాలి చెప్పండి? వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, పార్టీలు ముద్రలేశారు, కులం ముద్రలేశారు, మతం ముద్రలేశారు. నేను బుద్ధుడు అంటే గొప్పవాడు అనుకుంటాను. బుద్ధుడిని కూడా ఈ మధ్యన నికృష్టమైన బ్యాచ్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నేనేం చేయమంటారు చెప్పండి? అది కాదండి, గౌరవిద్దామంటే ఇదిగో హిందూ మద్రోహి అంటారు. వీళ్ళెవరండి? నాకు అర్థం కాదు. వీళ్ళెవరు? ఆ మనుషుల్ని అర్థం చేసుకోకుండా నేను చెప్తున్నాను, అంటరాని వాళ్ళగా మనుషుల్ని ముద్రలు వేయించుకుని బాతిని నాశనం చేసిన వాళ్ళు. హిందూ మతం అనే, నేను హిందూ మతం ఖచ్చితంగా హిందూ మతమే. నా హిందూ మతం తెలుసా మీకు? తనంలో లోపాలను సవరించుకుని అభ్యుదయం పయనిస్తూ అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగే ఒక గొప్ప జీవన విధానం నేను ఆచరించే హిందూ మతం. కానీ మత ద్వేషం రగిలించుకుంటా మనుషుల్ని వర్గాల వారీగా దూరం పెడుతూ అత్యంత ఏంగా కొంతమంది చూపించే ఒక ఆర్య విధానం అని వచ్చారు చూసారా, ఆ విధానం మా హిందూ మతం కాదు. అందరూ మేము ఎంత గౌరవిస్తామండి అందరినీ కూడా. మా నాయన చిన్నప్పుడు మేము వెళ్తున్నప్పుడు చెప్పేది, మన దేవుడు రాముడు, నాయనమ్మ రాముడును శివాలయం రామాలయం 2 ఉండేది మా ఊళ్ళో, పల్లెటూరు తాతగారు పెరిగాను చిన్నప్పుడు. అంటే అప్పుడు అందరూ మాలలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండే, వాళ్ళ దేవుడు అందరూ మన దేవుళ్ళే బాబు.
మన దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళు అన్నా మనదే ఉంది. అది నేర్పించింది సంస్కృతి. ఈ సంస్కృతి కాదని వాళ్ళ మోడీ గారు అండ్ కంపెనీ టీచ్ చేసే సంస్కృతి అది కాదు. ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే ఉన్నారో బీజేపీని కూడా నేను వ్యతిరేకించట్లేదండి, ఉత్తర భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నాను. ఈ ఆదానీ గారి పార్టీ ఇది, యాక్చువల్గా ఇది మిగతా వాళ్ళ పార్టీ. ఆదానీ గారు అండుకొని నడిపిస్తున్న పార్టీ ఇది. ఒక ఫేస్లు బయటికి వేరే ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో దయచేసి మనం మాట్లాడుకుందాం ఉత్తర భారతీయ జనతా పార్టీ, అందుకని మీరు టాపిక్ దీని వరకు మాట్లాడారు కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తాను జరిగింది. సార్ మరొకటి, ఇంత జగన్ మైనస్ పాయింట్లు ఏంటో చెప్పారు. ఆయన ఓటమి గల కారణాలు కూడా చాలా చక్కగా నెంబర్ ఆఫ్ రీజన్స్, ఆయన నెంబర్ ఆఫ్ రీజన్స్, ప్రజలు కలవపోవటం గురించి, కక్షాదింపు చర్యలు తీసుకోవటం గురించి, అపార్ట్ ఫ్రమ్ దట్ ఉద్యోగస్తులు తో మిగతా వాళ్ళతో అంటే ఫిట్మెంట్ 50% ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది, దాన్ని అంటలేదు. ద వే ఈజ్ డీలింగ్ విత్ దమ్ ఉపాధ్యాయుల విషయంలో ఆ రోజు, అలాగే చెప్పాను అంగన్వాడీ డిసిమిసల్ ఆర్డర్స్ ఇవ్వటం. వాళ్ళు ఎంత ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్స్ 20 కుటుంబాలకి బ్రెడ్లు గుడ్లు అన్ని ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఆప్యాయంగా పిలిచి అమ్మా ఇదిగమ్మా నేను పొద్దున్న నేను చేస్తానని ఆప్యాయంగా పిలిచి మాట్లాడేసింది ఏం తప్పు వచ్చిందండి. మరోవైపు రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసిందని అంటున్నారు బీజేపీ నమ్మక ద్రోహం నైవంచం చేసింది. ఉచిత ద్రోహం అంటే చాలా బాధపడతారండి అందరూ. ఇంత మరొక వైపు ఏపీలో ఎలాంటి గ్రాఫ్ కూడా లేదంటే 0.5 ఉందంటండి వాళ్ళకి. 0.5 ఉందంటున్నారు పర్సంటేజ్, వాళ్ళు ఉందంటున్నారు. ఉంటుందండి 0.5%. ఎందుకంటే నా వర్గాధిపత్యం అని బయలుదేరే వాళ్ళు వేస్తారు వాళ్ళు 0.5. అటువంటి వాళ్ళతోటి ఇటు 25% పార్లమెంట్ సీట్లు తెచ్చుకున్నారు. అటువంటి వాళ్ళతోటి, అటువంటి కాషాయ దళంతో ఇటు కాషాయం తప్పు కాదు కానీ అదేలేండి, కసాయ కాదు వేరే బ్యాచ్. అటువంటి పార్టీతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వెళ్ళడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ఒకవైపు రాష్ట్రాన్ని ద్రోహం చేసిందని మీరే చెప్తారు. నమ్మక ద్రోహం ఏమని చేశారు? మీ ద్రోహం అనేది చిన్న పదం అండి. ఆటోమేటిక్ వీళ్ళు కూడా అదే చేస్తున్నట్టు కదా. రేపు అన్న రోజు ఇప్పుడు వీళ్ళతోటి వెళ్ళి రేపు అన్న రోజు కూటమి వస్తే గనక అడగగలిగే దమ్ము ధైర్యం చంద్రబాబుకి పవన్ కి ఉందా ప్రత్యేక హోదా కోసం? ఒకవేళ లేని పక్షంలో అయితే చలసాని శ్రీనివాస్ గారు ఏం చేస్తారు? 34 నుంచి రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏం చేస్తున్నామో, మాలాంటి వాళ్ళ పోరాటం వల్ల ఏమొచ్చిందో డెఫినెట్గా ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక దుర్మార్గమైన నాయకుడిని, ఒక అతన్ని అప్పటి నుంచి తీసుకొచ్చి నాయకుడిని పెట్టించి ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేసే నాయకుడు, వీళ్ళకన్నా ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు కూడా చెప్పండి, అసహ్యం నాకు. ఉద్యోగస్తులు ఎంతో త్యాగం చేసిన ఉద్యోగ నాయకుడి కింద పేరు చెప్పిన వ్యక్తి మాత్రం నమ్మక ద్రోహం చేశాడు. నమ్మక ద్రోహం చేశాడు, కుమ్ముక్కయ్యాడు. హక్కుల గురించి ఆర్మీ కమాండర్గా ఒక అతను పెట్టుకుంటే మిగతా వాళ్ళు అతను కుమ్ముక్కయ్యాడు. రాష్ట్ర ప్రజలకు మొట్టమొదటి ద్రోహం చేసిన వాళ్ళు, ఇంక్లూడింగ్ నేను చెప్తాను కిరణ్ కుమార్ రెడ్డి గారు తన పదవి కోసం దాన్ని ఎక్స్టెండ్ చేసి ఆఖరి బయటని తెలంగాణ కరెంట్ నష్టం వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఒక పక్కన అన్యాయం జరుగుతున్నాయి, విభజన అవుతుంది మేము చెప్తుంటే అటు చెప్పుకుంటూ వెళ్ళారు దశాబ్దం. అందుకని అది పక్కన పెట్టండి. అందువల్ల నేను ఖచ్చితంగా చెప్తున్నా అండి, నిన్న కాక మొన్న నీతి ఆయోగ్ కూడా వెళ్ళాం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్. చాలా నేను అనుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. తిప్పలు అంటే ఒక పక్కన కేంద్ర మంత్రులను కలుస్తున్నాం, ఒక ఉద్యమాలు 26 జిల్లాల్లో ధర్నాలు. మొన్న విద్యార్థి యువజనుల సమరయాత్ర, మీరు విజయనగరం చూస్తే ఎన్ని కిలోమీటర్లలో విద్యార్థులు వెళ్ళారో ఈ మీడియా చూపించిందో 1% చూపించలేదు. మీ నాయకులు కొడుకులు, నాయకుల యొక్క కుటుంబాల వారు వస్తే మాత్రం ఎంతమంది వస్తే ఎంతమందిగా చూపించుకుంటారు మీరు. నేను అన్నాను విద్యార్థులు అంత గట్టిగా వస్తే మేము ఢిల్లీలో ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు పడ్డామండి. మొన్న క్రితం నెల ముందు నెల 8వ తారీఖున ఢిల్లీకి విశాఖ ఉక్కు ఉద్యోగులు వస్తారు, మేము కూడా అందరం. అంతకుముందు వందలాది మంది వెళ్ళి కూర్చుంటే మొత్తం రాష్ట్రం ఉన్న 100% ఛానల్ ఎక్సెప్ట్ విషయాలందరూ పరిశక్తి తీసుకుంటారండి వ్యక్తిపాత్రలు తప్ప ఏ ఎలక్ట్రానిక్ మీడియా కానీ 8వ తారీఖున జరిగిన ఇంత అక్షరం మొక్కేసినా ఒక్క సెకండ్ చూపించినా ఏం చేసాం ఏం చేసాం. అదే వారు అనిల్ కుమార్ గారు అని బ్రదర్ అనిల్ కుమార్ గారు వారు మిస్సెస్ ఉన్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధ్యక్షురాలు చేసి ఒక మీడియా యాంకర్తో మాట్లాడి మీ భార్య ఎక్కడ ఆవిడని పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఏడపిల్ల అని మాట్లాడి నాకు ఆ పక్క రాష్ట్రం పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. అంతా దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లేదండి. నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో సమైక్యంగా ఉండాలని కోరుకున్నాను. నాకు తెలుగు జాతి మొత్తం కావాలనుకుంటా. నేను ఆదిలాబాద్ లేకపోతే చెంచులగూడెం ఎక్కడండి, అమరాబాద్ కానీ లేకపోతే భద్రాచలంలో కొన్ని హెల్త్ క్యాంపులు పెడతాను. నాకు తెలుగు జాతి మొత్తం కావాలనుకుంటా, కానీ అది ఆ పక్క రాష్ట్రంతో నేను మాట్లాడిన అలాంటి నా రాష్ట్రం పట్టింపు లేదు. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం మాట్లాడుతుంటే జనం చచ్చిపోతాం. మేము రాష్ట్రం అంతా తిరుగుతుంటే మమ్మల్ని అరెస్టులు చేసి నానా ఇబ్బందులు పెడుతుంటే ఒక్క మాట మాట్లాడిని గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు వాళ్ళు వచ్చి
ఇవాళ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం ఎవరు మాట్లాడలేదండి. ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో మాట్లాడాల్సిన మీకు కావాలంటే పెంచుకోండి. ప్రాణం పణంగా పెట్టుకుని నేను అనేక మంది పనిచేశారు, ప్రాణాలు కూడా కోల్పోయారు కొంతమంది. అంత అవమానపరిచిందంటే మీరు రాగానే మీరు లేస్తే కోడి కూస్తేనేమో తాను కోళ్ళు అనుకుంటాయంటే కొన్ని తాను కూస్తే కానీ లోకం తెల్లారదు అనుకుంటున్నాంట. గవర్నర్ వారు ఆలోచించుకోవాలి ఏం పద్ధతి. సరే ఈ కమింగ్ బ్యాక్ ఖచ్చితంగా నేను మీరు అడిగిన అంతిమంగా కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఎవరు వచ్చిన నేను మీరు అందే ఈ రెండు పార్టీలు కుమ్మక్కాను. జగన్మోహన్ రెడ్డి గారు కుమ్ముకోలేదు. కుమ్మక్కయ్యారని నేను చెప్పను. ఆ రోజు పార్లమెంట్ లో ఏ బిల్ పట్టినా సరే వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఆయన అందరూ మాట ఏంటి, మెజార్టీ లేదు కదా. ద్రౌపది ముర్ము గారు మెజార్టీ లేదు కదా, అప్పుడు చిన్న కండిషన్ పెట్టచ్చు కదా. బిల్లులో ఢిల్లీ బిల్లు అప్పుడు టీడీపీ బయటకు వస్తే నిధున్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఈ బిల్లుకు ఊరినే మీ జిల్లా వరకు మీ రాష్ట్రం వరకు మద్దతు ఇస్తాను, మా జోలికి రావద్దని. నరమాంసం రుచిపడిన పూర్తి ఊరుకుంటుందండి. అధికారులు రాష్ట్రాల అధికారులు కబ్జా చేస్తే కబలిస్తే వెళ్ళిపోతుంది కదా వెస్ట్ ఇండియా కంపెనీ. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు. మొన్నటి వరకు పరోక్షంగా పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు. యాతావాత ముఖ్య పార్టీలన్నీ కలిపి ఉత్తర భారతీయ జనతా పార్టీ పాదాల చెంత కూర్చుని లేవా అని అడుగుతున్నాను నేను. ఇంకోటి కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పాపం డబుల్ ఇంజిన్ సర్కార్ అండి. ఇప్పుడు ఇంతకుముందు త్రిబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, ఇప్పుడు కూడా ఆయన డబుల్ ఇంజిన్ తప్పు మాట్లాడదు. జగన్మోహన్ కళ్యాణ్ బాబు గారు పవర్ స్టార్, బీజేపీ చంద్రబాబు నాయుడు గారు కలిపి సర్కార్ 3-4 సంవత్సరాలు నడిపించారు కదా. మరి ఏం చేశారు, బూడిది మట్టి అదేదో తీసుకొచ్చారు ఎక్కడి నుంచో. ఆ మురికి నీళ్ళు అంట తాగితే చచ్చిపోతారంట. ఏదో యమునా నది నీళ్ళు అత్యంత కాలుష్యమే, ప్రపంచం కాలుష్యమే అంటారు. ఢిల్లీ దగ్గర నొరలు వస్తాయి, మీరు చూడండి. ఆ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ముందు చూడండి, ఆ నీళ్లు మట్టుకొచ్చారో తెలియదు. మొహాన్ని కొట్టెళ్ళారు. మరి దేనికండి ఇప్పుడు మళ్ళీ ఏం త్రిపుల్ సర్కార్ ఏంటండి? 5 సంవత్సరాలు దాన్ని వినయ విధేయ రామ అనే సినిమా వచ్చింది. దానిలాగా చంద్రబాబు నాయుడు గారు ఆ శాలువాలని మోసుకెళ్ళి ఉంగిపోయిందండి ఆయనకి కేంద్రంలో ఇచ్చేసిన. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాలు కూడా పట్టుకెళ్ళి ఈయన కింద ఆ బరువుకి పడిపోయారు, కిందకి వెళ్ళిపోయి. ఏమిచ్చారు, బూడిదిచ్చారు. 10,400 కోట్ల రూపాయలు లోటుపట్టి జగన్ హరియాణ తప్ప ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మేము నిలదీశాం, ధర్నా చేసాం, ఇళ్ళని గొడవ చేసాం. ఆఖరికి ఆయన అదుపు తప్పి ఇది కత్తిని పొడిచా అనే విధంగా మా మీద కోపంగా వెళ్ళిపోయారు వెంకయ్యనాయుడు గారు. పదవి ఆయన పెద్దతనం వదిలేసి. కానీ ఆయన డెఫినెట్గా ఆయనకి నిలదీశాం, ఎంతో కొంత చేశారు. నేను నాట్ డినైయింగ్ దట్. తర్వాత ఏమి జరుగుతుందండి, మేము ఖచ్చితంగా పోరాటం ఆగేది లేదు. దయచేసి వాళ్ళ పార్టీల అభిమానులు కూడా చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసే దయచేసి దాంట్లో చిక్కువద్దని కూడా చెప్తున్నాను. ఆపరేషన్ బిరడా కూడా రాబోతుంది. ఆ రోజు గరుడ శివాజీ గారు చెప్పారు, మాతో పాటు పనిచేసిన ఆపరేషన్ బిరడా. ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఆపరేషన్ బిరడా కార్యక్రమం. ఈ బిరడా కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో మొదటి పార్టీలో పెట్టేశారు. ఇంతకుముందు గరుడ అయిపోయిన తర్వాత ఈ బిరడాలు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయాలి. ఫస్ట్ నిర్వీర్యం చేసిన తర్వాత ఆయనకు ఓటమి చేయడానికి ఒక 70 సీట్లు వచ్చినాయి అనుకోండి. 70 సీట్లు 30 సీట్లని కలుపుకొని బీజేపీలో లాగేసుకోవాలి. ఉంటాయి కదా కేసులు. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ అంటున్నారు, జగన్ వాళ్ళేమో వైల్డ్ బుక్ అంటున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి రక్షణ కదా. నిర్మా వాషింగ్ పౌడర్ ఫ్యాక్టరీ ఉంది బీజేపీ దగ్గర. అందుకని ఎవరు వెళ్ళినా సరే నిర్మా వాషింగ్ పౌడర్లో పరిశుద్ధి బయట తిరిగి తెల్లబట్టలతో తిరిగి వచ్చేస్తారు. అందువల్ల నిర్మా వాషింగ్ పౌడర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళందరినీ రెండు ఇదే అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు, వాళ్ళని కూడా ఒక రెండు అంటారు. ఎందుకంటే ఆయనకి కళ్యాణ్ బాబు గారి మీద డిపెండ్ అవసరం, ఒక నెగితే చెప్తున్నాను, కళ్యాణ్ బాబు గారిని డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఇష్టపడరు బీజేపీ. చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ ఇంకా డిపెండ్ అవటానికి ఎక్కువ ఇష్టపడరు, ఇప్పుడు తప్పని పరిస్థితి. అందుకని ఆయన 20 మంది ఎత్తుకుపోతారు. అందుకని తర్వాత కేసులు మీకు అని మామూలు వచ్చేస్తాయి కదా. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ని లేపి ఈ రెండు పార్టీలు నామమాత్రంగా పెట్టించుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ బిరడా 2 బిరడాలో ఇక చంద్రబాబు నాయుడు గారిని కులంతో కొడతానికి చూస్తారు బీజేపీ. ఆయన ఎంత సీజన్ పొలిటీషియన్ కదండి. మొన్న నిజంగా ఆయన అరెస్ట్ అయ్యారు. దక్షిణ భారతదేశంలో వెంకయ్య నాయుడు గారిని రెడ్డికి పంపించారు. వెస్ట్ ఇండియా కంపెనీ దేవగౌడ రిటైర్ అయిపోయిన సందర్భంలో స్టాల్వార్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వంకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించి ప్రభుత్వం అరెస్ట్ చేశారంటే నమ్ముతారా? చెవులో క్యాబేజీలో క్లారిఫర్లో లేదా స్పెషల్ పెట్టుకుని నేను అలా ఎవరు నమ్మరండి. నేను చెప్తున్నాను. ఏం చేశారు, ఇప్పుడు మీకు కోడి కథ తెలుసు కదా. అవును, కోడినంట ఏకలు బీకేస్తారు, కేకలు నరకేతం పడుతుంది. ఆ పడేసి గింజలు వేస్తారంట, మళ్ళీ తిరుగుద్దంట చుట్టుపక్కల. బీజేపీలో ఉన్న వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు దక్షిణాది మీద దండయాత్రున్నారు.
జగన్ గారు ఎలా కేసులు ఉన్న పక్షి అవును. ఎప్పుడన్నా కొట్టేసేవచ్చు. ఉమ్. ఇది ఉన్నాయి కొత్తగా కేసులు ఉన్నాయి కదా, దస్తగిరి గారి కేసులు ఉన్నాయి కదా, ఇవన్నీ. వివేక హత్య. కానీ ఈ చంద్రబాబు అని ఆయన దేశముదురు, ఈయన సీజన్ ఇండియాలో మొత్తం తెలిసిన వ్యక్తి, ఆయన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ముందర. ఈయన ఎలాగో సీట్లు 40 సీట్లు పడాయి కదా, ఎంత దౌర్భాగ్యం ఏంటండి నాకు అర్థంగా. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతా బానిస జాతి లేదనుకుంటాను. నిజంగా జాతి బానిస కాదు, రాజకీయ నాయకులు బానిసలో అయిపోయారు. అంటే చంద్రబాబు అరెస్ట్ బీజేపీ కనుసన్నల్లోనే జరిగింది. నేను ఖచ్చితంగా మీరు నేను అడుగుతున్నాను, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు, చెప్పండి సార్. బీజేపీ చెప్పకుండా చేశారా? నేను అంత మేధావుని కాదు సార్. అక్కర్లేదు, దీంట్లో చిన్నపిల్లవాళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది, వాళ్ళకి ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. మీకు అన్నీ తెలుసు, ఈ డోంట్ వాంట్ కమిట్, ఖచ్చితంగా తెలిసి జరుగుతుంది, తెలుసుకుండా జరుగుతుంది. అది ఏంటి, ఆయన కంట్రోల్ పెట్టుకుని ఇప్పుడు చేతిలో బుట్టలు పడేశారు. తర్వాత కళ్యాణ్ బాబు ఇప్పుడు ఏదన్నా నెక్స్ట్ ఏంటండి, ఆపరేషన్ బిర్లాలో కులాన్ని పెట్టుకుని చంద్రబాబుకి రేజ్ అయిపోయారు. లోకేష్ గారు కాదు, కులాన్ని పెట్టుకుని కొట్టేసి అధికారం రావాలి, కావాలంటే వాళ్ళని పంపిస్తారు, కావాలంటే జగన్ గారిని జైలుకి పంపిస్తారు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రెండు వాళ్ళు గుసాయించడానికి చూశారు. శివసేనలో తలగా పెట్టారు, శివసేన పెద్ద గుడారం, అవునండి, అరబ్బును ఒంటే కథ ఉంది, నీకు తల లోపల పెట్టుకున్నా అంటదంట, ఒంటి అడిగిందంట, పెట్టుకో అన్నాడంట. తెల్లారిపాటికి ఈయన బయట ఉన్నాడు, ఒంటి లోపల ఉందంట. అలాగే శివసేన అనుప్రియ పెట్టేలు, కృష్ణ పెట్టేలు, ఏది అపనాదాలు తల్లి కూతుర్ని విడదీశారు. ఆ శివసేన ముక్కలు చేశారు, ముందర తలపెట్టి మేజర్ పార్ట్నర్ బీజేపీ అయింది, మైనర్ పార్ట్నర్ అది కూడా పక్కన పడేశారు. అవతల అకాలీదళని నాన్న ఏ పార్టీతో చెప్పండి, అన్నాడీఎంకే అని పాపం రెండుగా ముక్కలు తీసి శిష్టావశం చేసి ఇవాళ భయంకరమైన లేకుండా చేస్తున్నారు. ఆ జేడీఎస్గా చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్లో ఈయన వదులుతారా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు వదులుతారండి? ఆయన్ని అదుపులో పెట్టుకున్నారు, అవసరం అవుతుందేమో, కొంచెం బుర్ర ఎక్కువ ఆయన ఏం చేస్తాడు ఏమో ముందర అనుకుని. కానీ ఆయన కూడా తక్కువ కాదండి, నేను జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కాదు. సోనియా గాంధీ గారిని ప్రపంచంలో అతిపెద్ద ప్రతిభావంతం 10 మంది వ్యక్తుల్లో ఒకరైన సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు తక్కువ కాదు, అవకాశం కోసం చూస్తాడండి ఆయన. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, వెరీ సీజన్ పొలిటీషియన్ కూడా. చంద్రబాబు కోసం జగన్ కోసం ఇంత క్లారిటీ ఇచ్చారు కదా, మరి పవన్ కూడా ఒక పార్టీ పెట్టారు ప్రాంతీయ. కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే ఆయన మాట్లాడుతాను, బీజేపీ కన్సర్న్లోనే ఆయన ఇంకా పనిచేయడం దురదృష్టకరం. ఆయనకి ఎవరు దొరికారు, దిక్కుమాలి అడ్వైజ్ దొరికినట్టున్నారు. దేశ చరిత్రలో 70 సంవత్సరాల చరిత్రలో ఎవరన్నా ఒక నాయకుడు నేను వెళ్ళి ఢిల్లీ పాదశాల కాళ్ళ దగ్గర తలకాయ పెట్టి 10 నిమిషాలు తీయమన్నా తీయలేదు, క్షమాపణ పెట్టాను, చేతులు పెట్టుకుని వేడుకున్నా అన్న విషయం ఎవరన్నా అన్నారా? వి హనుమంతరావు గారిని రాజీవ్ గాంధీ గారి కుటుంబం అంటే అత్యంత ఆప్యాయత. ఎవరి దగ్గర ఇందిరాగాంధీ గారిని తెలుసు, వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటారు అంటారు, తప్పని కదా, నేను గౌరవిస్తాను ఇందిరాగాంధీ గారిని అనుకోవచ్చు. ఎప్పుడన్నా బయటకు వచ్చి హే బాయ్ అంటాడు, కానీ ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడతాను. కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన విధానం అత్యంత బాధ కలిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయాలి ఏదో విధంగా మనసులో ఉందని, ఆయన మనసులో ఉందని భావించే వ్యక్తి నేను. అలాంటి వ్యక్తి పాపులర్ స్టార్. మీరు రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం, ఆదిలాబాద్లో మీటింగ్ పెడితే 50,000 మంది ₹1 ఆఖరి వరకు 11 వరకు కూర్చునే కెపాసిటీ దమ్మన్న వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్. ఇందుకు రామారావు చిరంజీవి రేపు జూనియర్ అంటే అయి ఉండొచ్చు, బికాజ్ హ్యాపీ టు బి సినిమా స్టార్, పవర్ స్టార్. అలాంటి ఆయన ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంది, పాచిపాలన నటించింది, దుర్మానం జరిగింది, మేము లడెంగే మిస్టర్ అని హిందీలో మాట్లాడి ఇంగ్లీష్లో మాట్లాడి ఆ నమ్మద్రోహం చేస్తున్న తర్వాత ప్రత్యేక హోదా మీద అమరదీక్ష చేస్తానన్న కూడా అన్నారు ఆయన. అట్లాంటి ఆ తర్వాత మేము అంతకుముందు 2.5 ఏళ్ళ నుంచి ముందులో ఉద్యమం ఉన్నాం. ఆ తర్వాత ఏ రోజు కాడిపడలేదు, అంతకన్నా భయంకరంగా బీభత్సంగా ఉధృతంగా ఉద్యమాలు చేశాం. ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత ఇవాళ ఇంకా మోసం చేసిందండి బీజేపీ. రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 ఇవ్వలేదు, మొత్తం ప్రాజెక్టులని గుజరాత్ 9 లక్షల కోట్ల రూపాయలు పైప్ లైన్ ఉన్న అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఇంత నమ్మకద్రోహం చేసిన పార్టీకి, ఇంత నయవంచన చేసిన పార్టీకి ఆయన వెళ్ళి ఎలా చేయించారు నాకు అర్థం కావట్లేదు. ఢిల్లీలో ఆ గుజరాతీ పాఠశాల దగ్గర ఎవరి దగ్గర కాళ్ళు తలకాయ పెట్టి దేనికోసం? విశాఖ కుక్కుని కాపాడటానికి కోసం కాదు, దేనికోసం? ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు వస్తే వచ్చే యూత్ బాగుంటారు, వచ్చే 50 సంవత్సరాలకు తరం 2 తరాలు బాగుంటారు, దానికోసం ఏమైనా చేస్తాను క్షమాపణ అడిగారంటే దేనికోసం? రాయలసీమ ఉత్తరాంధ్ర నిధుల కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ 4వ మ్యాచ్ కుదర్చండి. 3 సార్లు మ్యాచ్లు జరిగి ఫెయిల్ అయిపోయింది తెలుసు మీకు. మొదటి మ్యారేజ్ అక్కడ ఇది మొదటి అనుబంధం వారికి వాజ్పేయి గారితో 85లో చేశారు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది ఫెయిల్ అయిపోయింది. 2వ మ్యాచ్ ఆయన వాజ్పేయి గారిని చేశారు, అది 2004 లాంటి దిక్కుమాల పార్టీ నాకు వద్దు, ముస్లిం మోసం చేసే పార్టీ అని అప్పుడైపోయింది. 3వ మోడీ గారితో అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. 2018 ఫిబ్రవరి 7వ తారీఖు అనుకుంటే అయిపోయింది. ఇప్పుడు 4వ వాళ్ళిద్దరిని కలపడం కోసం
పవన్ కళ్యాణ్ బాగా కళ్యాణ్ బాబు గారి శక్తి ఆయన తెలియట్లేదండి. ఆంజనేయ పుత్రుడు కూడా ఆయన చెప్తున్నానండి, ఆయన శక్తి ఆయన తెలియట్లేదు. వాళ్ళ ఈయన ఒక్క రాష్ట్రంలోనే కాదు, చెన్నై మీరు నిలబెట్టండి, చెన్నైలో ఆయన బంధువులు ఉన్నారు, ధనుష్ గారు ఉన్నారు అక్కడ, ఆయనకి చెప్తున్నారు. అక్కడ కానీ కర్ణాటకలో వెళ్ళండి, బెంగళూరులో మీటింగ్ పెట్టండి, 1,00,000 మంది వస్తారు. సోలాపూర్లో మీటింగ్ పెట్టండి, బరంపూర్లో మీటింగ్ పెట్టండి. అలాంటి వ్యక్తి ఒక శక్తిగా ఉన్నాడు ఆయన. అలాంటి ఆయనని ఢిల్లీలో ఆయన వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళేటట్టు చేసిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆయన మైండ్ని డైవర్ట్ చేసేవాళ్ళు, దయచేసి వారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండి వారు ఆలోచించుకోవాలి. ఎలాంటి ప్రభావవంతమైన వ్యక్తిని ఎక్కడ ఇవాళ ఏమో వాళ్ళు బాగుంటే ఏం చేశారు, పెడతారు బట్టి కొట్టారు కదా, ఏంటి డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్ సర్కాలు చేసింది. దయచేసి ఇప్పుడు కన్నా హక్కుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. మంచిగా ఉండి ఏదో 2 చోట్ల లేకపోతే ఒక టీవీలో బ్రహ్మాండంగా వచ్చేసిందని ఆయన చేశారని కాదండి. దయచేసి నిలదీయాలి. ఆయన ఆ రోజు పోరాటం చేసిన ఇంకా ద్రోహం చేసిన బీజేపీతో ఆయన వెళ్ళటం మై హంబల్ రిక్వెస్ట్. ఇక్కడ వీళ్ళు నిలదీయాలంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్కి తగులు మిగులు రావాలి, కొద్ది గొప్ప అంత బిగ్ మెజారిటీ. అవునండి, మొన్న ఆల్రెడీ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారండి అని అడుగుతున్నానండి. మొన్న ద్రౌపది ముర్ము గారికి లేరు, ఆవిడ మన మంగళగిరి వచ్చారు, హైదరాబాద్ విజయవాడ వచ్చారు, పార్టీ ఆఫీస్కి వెళ్ళారు వైకాపాకి. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. నా క్యాండిడేట్ నేను అనౌన్స్ కాగానే నేనేం అడగకుండానే మీరే వాలంటరీగా నాకు మద్దతు ఇచ్చేసిన ధన్యవాదాలు అని చెప్పి వైకాపాకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళా. మీరు నన్ను నేను అడగకుండా నాకు మద్దతు ఇచ్చారు, పరిగెత్తుకొచ్చండి ఏమిటి దీని సూచన అని అడుగుతున్నా నేను. చిన్న కండిషన్ పెట్టలేకపోయారా? ఇవాళ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న చిన్న కండిషన్ విశాఖ కుక్కండి, ఆంధ్రుల తెలుగు జాతి హక్కు, ఎక్కడ శారీడ్ చనిపోయండి, ఎక్కడ కోరుట్ల, ఎక్కడ జనగాం, ఎక్కడ కర్నూలు, ఎక్కడ రాష్ట్రం అంతా చనిపోయారని ఒక్క మాట మాట్లాడలేదే నా తెలుగు జాతి కోసం. అన్యాయం కదండి. వారి మారాలను కోరుకుంటున్నాను నేను, పాజిటివ్ యాటిట్యూడ్. నేను ఎందుకు వ్యతిరేకించాలి నా తెలుగు జాతి పెట్టల్ని? వాళ్ళు చేసేది ఆడిచ్చేదంతా కేంద్రంలో గుజరాతీ పాదుషాలు, ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు. అప్పుడు సార్ నాకు వీళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు కావాలి. మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులుగా మీరు ఉన్నారు. సో ఈ క్రమంలో 2014లో ఆల్రెడీ చంద్రబాబును కలిసి ఉంటారు. సో 2014 నేను ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని 2018 నేను మాట్లాడతాం కానీ ఇది కానీ ఎక్కడ పెళ్ళిలో నమస్కారం తప్ప ఏ రోజు ఎలాంటి అసలు ఆయన మమ్మల్ని మామూలుగా కూడా భావించలేదు ఏ రోజు కూడా. అంటే జనం పర్సెప్షన్కి డిఫరెంట్ అని చెప్తున్నాను. అంతేనా? ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ ఫోరెన్సిక్ పెడతారా? పోనీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 2018లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఆయన మాత్రం వీళ్ళు కలమన్నప్పుడు ఆయన చెప్పారు, ఏం మాట్లాడారు నాకు నేను మీకు చెప్పడం భావ్యం కాదు. ఏం మాట్లాడారు? చాలా పాజిటివ్ గా, ఎందుకంటే రాష్ట్రం కోసం మనం ఫైట్ చేయాలి. మరి 23 స్థానాలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు. వాళ్ళు ఎవరు ఫోన్ చేశారో అడగమనండి, నేను అపాయింట్మెంట్ రెడ్డిగానా అలా కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడి ఇలాగా జేఎఫ్సీకి రమ్మని చెప్పి అలా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. నేను విత్ రెస్పెక్ట్ నన్ను గౌరవించిన దానికి నేను ఆల్వేస్ రెస్పెక్ట్ జగన్మోహన్ గారు, కళ్యాణ్ బాబు గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. అది జేఎఫ్సీ అంటే అదే కదా. నేను ఉండదలుచుకున్నాను, ఎందుకంటే దాంట్లో చూశాను ముద్రకేసులు 3 ఉన్నాయి. ఐవీఆర్ కృష్ణారావు గారిని ముద్రకేసులు పెట్టింది తట్టుకుంటారండి. అలాగే ఉండవల్లి గారు, సరే మిత్రులైన ఆయన తక్కువైన కాదు. ఇంత అందరికన్నా ప్రమాదకరంగా నాకు అనిపించింది, హిపోక్రట్ అనిపించింది గౌరవనీయులు నాగభైరవ జయప్రకాష్ నారాయణ గారు. హిపోక్రట్ ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హిపోక్రట్స్ ఆయనలో చూశాను నేను. అవినీతి పడిన అట్లా హిపోక్రట్. ఎస్, ఇంకా నేను అంతకుమించి సమైక్యాంధ్ర గురించి ఆయన ఏం మాట్లాడారు, అక్కడ బయట ఏం మాట్లాడారు అని, ప్రత్యేక హోదా కోసం ఏం మాట్లాడారు, వాళ్ళ పార్టీ తీర్మానం చేసినట్టు లాస్ట్ టైం ప్రత్యేక హోదా కోసం జయప్రకాష్ నాయుడు గారిని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకుని మనం పంపించాలంటే ఏం చేశారు? నేను విచిత్రంగా ఉంటుంది. నేను అంటే సరే డిఫరెంట్ ఇష్యూ. అదేదో ఒకసారి పోటీ చేయాల్సింది ఆయన ఏపీలో, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చేవారు కానీ లాస్ట్ టైం 2014-19 ట్రై చేసినట్టున్నారు, తెలియదండి నాకు. ఆఫర్ ఇట్ ఇష్టం ఒకటిలో ఇక్కడ పోటీ చేశారు, గెలిచారు. తర్వాత అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు కదా? లేదులేండి, ఆయన పోటీ పెట్టిందా తెలుగుదేశం పార్టీ? పెట్టలేదా? ఓకే, అడుగుతున్నాను, నాకు మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. ఓకే, అందుకని డిఫరెంట్ ఇష్యూ. సరే, ఇక్కడ మీరు ఇంకా ఆల్రెడీ గవర్నమెంట్ ఏదొస్తే మీరు మంచిదని అనుకుంటున్నారు? ఇటు జగన్ చెప్పండి, ఏదొస్తుందని కూడా చెప్పంటారా? ఏదొస్తుంది చెప్పండి. అన్ని ఏదొస్తుందని మంచిది. అన్ని సీట్లలో పోటీ చేస్తే వామపక్ష పార్టీలు నిజంగా అధికారంలోకి వస్తే మంచిది. అసాధ్యం అనుకోండి, నా అభిప్రాయం చెప్పాను. వామపక్ష పార్టీలు ఆటోమేటిక్ గా చంద్రబాబు దగ్గర ఎక్కడ ఉన్నాయండి? వాళ్ళు విమర్శిస్తా పక్కన కూర్చుని ఇండియా కూటమిలో ఉంటే అదేంటండి? సిపిఎం పార్టీ ఏ రోజన్నా ఒక్క రోజన్నా సరే వెళ్ళి చంద్రబాబు గారికి మద్దతుకు ఒక్క రోజు నిలబడిందా? సరే, వాళ్ళు వీళ్ళ కాంటాక్ట్ చేశారు నాకు తెలుసులేదు. లోపాయికారిగా ఉన్నారు, క్వశ్చన్ ఏమి ఉండదు. రామకృష్ణ గారు అమరావతి వరకు సపోర్ట్ చేశారు, అది వేరే సంగతి.
సిపిఎం పార్టీ చాలా స్టబ్బన్ పార్టీ అండి. చంద్రబాబు వాయిస్ వీళ్ళు 100 అసలు పొరపాటున మీరు అడగండి ఆ మాట అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎలా ఉంటారు ఒకసారి పిలిచి మాట్లాడండి. ఒప్పుకోట్లేండి. ఒప్పుకోవడం కాదు, నాకు తెలిసిన మట్టుకు అబ్సల్యూట్లీ తప్పండి అది. తప్పేనా? వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోలింగ్ చేసిందే సిపిఎం పార్టీని, అత్యంత భయంకరంగా ట్రోలింగ్ చేసింది మధు గారిని, వాళ్ళ శ్రీనివాసరావు గారిని. యాక్చువల్గా మేము కలిసేవాళ్ళు, ఆయనేమో మా ఏ రోజు కలవలేదండి. రైవల్ నాకు పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆయన వెళ్ళటం కాదు, కలవలేకపోతున్నారు. కలవడం తప్పలేదు. ఎందుకంటే బీజేపీతో ఎవరున్నారో వాళ్ళని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆ పార్టీలో ఉన్న స్టాండ్ తప్పే ఉంది. అవును. నిజంగా జగన్ గారితో పొత్తు పెట్టుకోవచ్చు, ఇంకోళ్ళతో పెట్టుకోవచ్చు. కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోలేదా లాస్ట్ టైం? బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? పవన్ కళ్యాణ్ గారు అందుకని నా అభిప్రాయం ఏంటంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీ గారు ఉన్నారు, మొత్తం నా రాష్ట్రం అంతా ప్రచారం చేసింది. అసలు ఈ పార్టీలన్నీ ఈ రాజకీయ నాయకులు, ఈ వారసత్వ రాజకీయాలు అందరూ వెళ్ళిపోవాలండి, కొత్త తరం రావాలండి. ఇలాంటి కుర్రాళ్ళు కానీ ఓ 30 సంవత్సరాల లోపు యువత రాజకీయ అవినీతి మకిలు అంటున్నాళ్ళు వచ్చి, ఇంతకుముందు భృగు కుమార్ పుకాన్ గారు, తర్వాత మహంతా గారు వచ్చారు చూసారా, అంటే కొంచెం డైవర్ట్ అయినా ఒక కొత్త తరం ఆశలాగా వచ్చి ఈ పాత తరాన్ని, భావితరాల భవిష్యత్తుకు వీళ్ళకి వ్యాపారాలు ఉండకూడదు, భావితరాల భవిష్యత్తు కోసం నిలబడి కసిగా పనిచేసే కొత్త తరం రావాలని కోరుకుంటాను తప్ప నా ఫస్ట్ ప్రయారిటీ అదే. నీతి నిజాతిని బతుకుతున్న వాళ్ళని, ఒక టీచర్ ఉంటాడు మీ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళని ఎన్నుకోండి అన్నా నేను, అంటే వాళ్ళ కులం చూస్తాం, డబ్బు లేవు, మీరు వేయండి ఓట్లు, మీరు ఎందుకంటే మురిగిపోతాయి అనుకుంటే మీరు వేయండి, 40-50 వేయండి, నెగ్గుతాడు. అది వాయులాల గోపాలకృష్ణ లాంటి గొప్ప వాళ్ళు ఉంటారు అక్కడ. మనం అక్కడికి వస్తే డబ్బులు చూస్తారు, కులం చూస్తారు, పార్టీ చూస్తారు, వారసత్వం. అందుకని నా అభిప్రాయం ప్రకారం నేను క్లియర్గా ఉన్నాను. ఇవాళ ఎవరైతే ఇవాళ మళ్ళీ తిరిగి వస్తారో, ఒకవేళ వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు, మనం రోజు ప్రీమెచ్యూర్. నా అభిప్రాయం ప్రకారం ఎక్కువ శాతం కూటమి వచ్చేటట్లుంది. ఎక్కువ శాతం కూటమి వచ్చే అవకాశాలు. అద్భుతం జరిగితే 1978లో జరిగింది. మా పాలకొల్లో మేము అంతా తిరుగుతున్నాం, అల్లు సత్యనారాయణ గారు రాజు గారి కోసం ఆయన వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. చోడిసి సూర్య గారు ఆవుదొడ్డు గుర్తు పోటీ చేస్తున్నారు. జనతా పార్టీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో రెడ్డి కాంగ్రెస్ ఉంది. ఎన్నికల బాక్సులు తెరిచారు. తెరిచేటప్పటికి మా పక్క ఊళ్ళో పొగాకు వ్యాపారం చేసుకున్న ఆయన, మా పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆయన బ్యాలెట్ బాక్సులు ఒత్తిడి సత్యనారాయణ గారని, ఎవరంటే ఈయన ఎవరు ఎమ్మెల్యే నెగ్గేశాడు అంటే, ఎవరు అసలు ఊరు పక్క ఊరు, ఎలా నామినేషన్ ఎప్పుడు వేసాడు, నామినేషన్ ఎక్కడ వేసాడు, ఎవరు మనిషి లేడు, కాగితం మంచడానికి ఎలా నెగ్గాడంటే ఇందిరాగాంధీ గారు మా ఊరు కూడా రాలేదు, ఎక్కడో అక్కడ తాడిపల్లి మీటింగ్ పెట్టింది. గుర్తు కూడా మారిపోయింది, ఆవుదొడ్డు గుర్తు ఆవిడది. అసలు జోడెద్దుల కాడి గుర్తుండేది సంస్థ కాంగ్రెస్ పక్కన పెట్టి ఆవిడే 69 పార్టీని చేసి ఆవు దొడ గుర్తు తెచ్చుకున్నారు. అది కూడా లేదు. పోనీ మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా, టీవీలు ఉన్నాయా, పోనీ ఆల్ ఇండియా రేడియో కూడా లేదు కదా, కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా, ఏమీ లేదు. ఆ పత్రికలు కూడా ఆంధ్రపత్రిక కూడా గట్టిగా రాలేదు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఉండే, మిగతా మరి ఎలా వచ్చింది? మౌత్ పబ్లిసిటీలో మహిళలు కొట్టేశారు. ఇందిరా కాంగ్రెస్ 170 స్థానాలు 1978లో అద్భుతం జరిగింది. 50 సంవత్సరం 60 స్థానాలు జనతా పార్టీ, 30 స్థానాలు రెడ్డి కాంగ్రెస్ గెలుచుకుంది, మిగతా కమ్యూనిస్టులు మిగతా వాళ్ళు గెలుచుకున్నారు. అది అద్భుతం జరిగింది. అందువల్ల నేను అంటున్నాను, అద్భుతం జరిగితే ఏమంటే అద్భుతాలు జరుగుతాయండి, అందుకని అద్భుతం పేరు పెట్టారు. అద్భుతం జరిగితే ఇవాళ అదేదో ర్యాప్ సంస్థ సర్వే చేసింది, 162 స్థానాలు వైకాపాకి అని, ఇంకొక సంస్థ కేకే సంస్థ అది 161 ఏమో కూటమికి ఇచ్చింది. ఇంకా పెరగొచ్చు, 2 స్థానాలు తగ్గొచ్చు అన్నారు ఆయన. అందువల్ల అద్భుతం జరిగితే జరుగుద్ది. అలాగే ఇంకో అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు, నా అభిప్రాయం ప్రకారం 90 సీట్లు అబౌతో అవి నేను పట్టించుకోవట్లేదు, 90 సీట్లు అబౌతో వైకాపా అధికారంలోకి వచ్చిన దేర్ ఇస్ ఛాన్స్ అద్భుతం జరిగింది. అది కదా మేధావులైనటువంటి మీరు ఖచ్చితంగా ఈ సర్వే సంస్థల రిజల్ట్స్ మీరు నమ్ముతున్నారా? నమ్మమని ప్రజలకు చెప్తున్నారా? విశ్వసించమంటున్నారా? నేను విశ్వసిస్తారా, వాళ్ళు పందాలు వేసుకుంటారా అనే దాని మీద స్పష్టంగా నేసని చెప్పి, దిక్కుమాల పందాలు లోను కావద్దు, ఇలాంటి అసలు పందాలు వేయటమే దుర్మార్గం, నేరం కూడా అసలు వేసుకోవద్దని చెప్తున్నాను. సర్వే సంస్థలు నేను నిరర్ధకాలని చెప్పడానికి నేను ఎవరండి, వాళ్ళు ఐఎమ్ నాట్ హియర్ టు బ్లేమ్ దెమ్. నేను వాళ్ళ విషయాలు నేను పట్టించుకోవట్లేదు. నేను నాకు అనిపించింది చెప్పాను. 100 నుంచి 105 స్థానాలు వస్తాయి, కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పాను. 100 నుంచి 105 స్థానాలు వస్తాయి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది కనుక లాస్ట్లో కనుక ప్రభావం చూపితే ఇంకో 15 స్థానాలు పెరగవచ్చు. ఎస్, ఖచ్చితంగా. కానీ అండర్లైన్ ఏంటంటే, మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, మీకు రోజు పడితే ఒక మహిళా తల్లి దగ్గరికి మనం వెళ్ళి, అమ్మా నువ్వు ఎవరికి ఓటేసామని చెప్పడానికి 3 చెరువులు నీళ్ళు తాగించేస్తారు, చెప్తే చెప్పలేదు. తక్కువ వాళ్ళు కాదండి నేను చెప్తాను, నమ్ముకున్నది కూడా మహిళలు ఓట్ బ్యాంక్. అందుకని అది గనక గ్రామీణ ప్రాంతాల్లో 65% పైబడి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ ఉంటారు. అది సార్ ఇంకా అది నేను మనం చేయదు. నేను ఇప్పుడు మీరు వెళ్ళి 100 నుంచి 105 స్థానాలు కూటమి గెలుస్తుంది. ఏదన్నా ఒక గొప్ప అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా 90 స్థానాలు పై 90 నుంచి 100 మధ్యన ఆయన రావచ్చు. సార్ మీరు ఇప్పుడు చివరికి ఒకే ఒక ప్రశ్న,
ప్రత్యేక హోదా, విభజన హామీలు అంశాలంటూ కూడా ఆ ఒక్క హక్కులతోటి ముందుకు అన్నీ వెళ్తుంది కూడా తెలుగు జాతి. ఎస్, నాకు తెలుగు జాతి 14 కోట్లని ఇంకొకటి చెప్తున్నాను, అంతిమంగా ఒకటి చెప్తున్నాను. నా తెలుగు జాతి ఇవాళ దాని పేరు ఆ, ఇది లావోస్ దేశంలో కింద ఉంటుంది మీరు వెళ్తే. అలాగే చంపా దేశంలో భాగం. నా తెలుగు జాతి బిడ్డలు అక్కడ వియత్నాంని, చంపా దేశాన్ని నా తెలుగు జాతి. 4 దేశాలకు లిపి ఇచ్చిన తెలుగు జాతి. హిందీ భాషకు లిపి లేదు, దేవనాగరి అద్దె తెచ్చుకున్న ఉర్దూకి లిపి లేదు. నా తెలుగు జాతి మూల లిపిని, బట్టిప్రో లిపిని, మీద ఏ లిపిని అనుకుని పలో లిపి, సుండనీస్ ఏదంటే ఇండోనేషియా తెలగబాతు శాసనం ఉంది అక్కడ. అలాగే కెమరో, అలాగే లావోస్లో ఉన్న భాష అంటే అనుబంధంగా మన దీంట్లో మోన్ లాంగ్వేజ్ తెలుగు, కన్నడ ఒకటే లాంగ్వేజ్. అద్భుతమైన 4 లిపున్న తెలుగు జాతి, అనేక దేశాలను పాలించిన తెలుగు జాతి, ప్రపంచాన్ని కాపాడిన ఆరోమేషన్ టెట్రాక్ సైకిల్ కనిపెట్టిన అనేక మంది కలిపి ప్రపంచ మానవాళ్ళని కాపాడిన నా తెలుగు జాతి. దానంలో గొప్ప పేరు, ఎందుకంటే ఒక్క చంద్రగా నా తెలుగు జాతి. పౌరుషాల్లో దాంట్లో ఉన్న గొప్ప ప్రచురులిన ఆ రోజు అల్లు సీతారామరాజు కానీ, కొమరం భీమ్ కానీ అలాంటి గొప్ప వాళ్ళు నా తెలుగు జాతి. దాంతోపాటు గొప్ప వైతాళికులు ఉన్న ఆ రోజు పల్నాటి బాలచంద్రుడు సమయంలో ఒక మాల కన్నమినుడు అనే వ్యక్తిని ఆర్మీ కమాండర్గా చేసిన నా తెలుగు జాతి. జాషువా ఉన్న నా తెలుగు జాతి, వేమన ఉన్న నా తెలుగు జాతి, తిప్పిన రామస్వామి నా తెలుగు జాతి. అంత గొప్ప తెలుగు జాతి. ఇవాళ 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన నా తెలుగు జాతి. ఇవాళ ఒరిస్సా రాష్ట్రాన్ని పర్లాకపూడి రాజా గారు ముఖ్యమంత్రి చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు రాఘవేంద్రరావు ముఖ్యమంత్రి చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మారుతిరావు గారు చేశారు. ఉమ్మడి మహారాష్ట్ర కూడా 1961లో. అలాగే కర్ణాటక మొదటి ముఖ్యమంత్రిగా స్వతంత్రం వచ్చిన తర్వాత చెంగలరాయుడు గారు పాలించిన నా తెలుగు జాతి. అలాగే పాండిచ్చేరి సుబ్బారెడ్డి గారు, వైద్యలింగ గారు లాంటి పరిపాలించిన నా తెలుగు జాతి. తమిళనాడుకి 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన దక్షిణామూర్తి గారు పాలించిన తెలుగు జాతి. వాళ్ళ కొడుకు ఇప్పుడు స్టాలిన్ గారు, దక్షిణామూర్తి గారు స్వయాన వాళ్ళ కొడుకు స్టాలిన్ గారండి. ఆయన పేరు కన్నయ్యగా మా తర్వాత గెజెట్ మార్చుకోవచ్చు. నా తెలుగు జాతి. వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక సత్యనారాయణ గారు కానీ, టెక్నాలజీ కానీ, అద్భుత సాంకేతిక కానీ నా తెలుగు జాతి. వాళ్ళ అవమాన భారంతో ఢిల్లీలో వెస్ట్ ఇండియా కంపెనీ దగ్గర తలకాయ తాకట్టు పెట్టుకుంటే చేతకాని చావ తెచ్చిన తెలుగు జాతి కాకూడదని కోరుకున్నాను. సో నిజంగా మీరు అన్నది నిజంగా అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఒక పార్టీ పెట్టడానికి కొన్ని కోట్లు ఇవ్వడం, కొన్ని రన్ చేయడానికి కావచ్చు, ఏదైనా ఒక ప్రక్రియ జరపడానికి కావచ్చు. ఎన్టీ రామారావు ఎంత అయిందండి? ఆయన సినిమా స్టార్ కాదు. ఎన్టీ రామారావు ఎంత అయింది తెలియదు సార్, అది మీరే చెప్పాలి. ఆయన ₹1 ఆయన సొంత నుంచి ₹1 పెట్టి తీసుకోలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే కనీసం ఓటు కూడా కొనుక్కునే పరిస్థితులు కదా. సీఎం పీఠం ఎక్కాలంటే కొన్ని వందల కోట్లు. ఇవాళ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ అని చెప్తున్నాను. ఇవాళ 50 కోట్లు 100 కోట్లు బాగా అడ్డంగా సంపాదించాలని తప్పితే మిగతా కళ్ళ మంచి రక్త బిందులు వచ్చింది డబ్బులు ఖర్చు పెడతాడు. ఈసారి 100 కోట్లు అంటారు, 200 కోట్లు అంటారు. జనాన్ని పీక్కు తినడానికి రావాలి తప్పితే కొంతమంది మినహాయించి మిగతా వాళ్ళు రాదండి. పీక్స్కి వచ్చింది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. పచ్చి స్వార్థపరులు వస్తున్నారు రాజకీయం. అందుకని నేను కోరుకున్నాను మొత్తం కొత్త ఫ్రెష్ రాయల్ని పంపించండి. ఉన్నాళ్ళలో మేలైతే నేను చెప్పాను కదా, నీతి నిజాయితీ నిబద్ధతలను ఓటేయండి. మీ నియోజకవర్గాల్లో మీరు బొగ్గు లోపలేసి దాయి బంగారం అంటే దాదు. మీకు అర్థమైంది కదా, బొగ్గుపొడి మొహన్ కొడతాయి. నేను భావించేది మంచి అభ్యర్థులకి ఓటేయండి మీ నియోజకవర్గాలని చెప్తున్నాను. అంతకుమించి ఏ పార్టీ అయినా పర్వాలేదు నాకు, ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. బీజేపీ నేను వాజ్పేయి గారు బీజేపీ తప్పు అంటలేదండి. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీ అంటలా. దక్షిణాది మీద దండయాత్ర చేస్తామని చెప్పి నా మూలవాసుని, దేశ మూలవాసుని, దావిరాజుని, దక్షిణాది వాసుల్ని అత్యంత అవమానకరంగా చెప్పి నల్లాలని ఇంకో విధంగా కానీ హిందీ రణాలు దేశం వదిలి దొబ్బేయాలని చెప్పారని చెప్పి ఉత్తర భారతీయ జనతా పార్టీని మాట్లాడుతున్నా. అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. లేదా ఆ పార్టీతో నాకేం వైరవండి. నా ఆంధ్రప్రదేశ్కి, నా తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారు. విభజన హామీ లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేదే. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు, అలాగే ఐటీఆర్ ఫ్యాక్టరీ తెలంగాణ చేశారు కదండి. ఏది అదా మీరు ఊరుకోండి, మీరు మాట్లాడతారు. అది ఉక్కు ఫ్యాక్టరీ కాదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వదులు దాన్ని స్కేల్ డౌన్ చేసేసి చిన్న చేసి ఇలా చేసి నొక్కేసి వెళ్ళిపోయారు. ఐటీఆర్ లేదు, ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు తెలంగాణకి. ఎందుకు ఒప్పుకోవాలి? సింగరేణి కాలనీస్, తెలంగాణ భూగర్భంలోని కాలనీస్ని తిరిగి ఆ వెస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అమ్మేయాలని చూస్తూ ఉంటే దాన్ని చావచచ్చి చేద్దని తెలుగు జాతి అన్న 14 కోట్ల మంది తెలుగు జాతికి వాళ్ళ కేవలం ఒక్క క్యాబినెట్ మంత్రి. అది కూడా మేము అందరం గొడవ చేసాం. మా వాళ్ళు వచ్చింది కూడా వచ్చిన 3-4 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్లో అర్హత లేకుండా చేసిన తెలుగు ఎంపీలు ఉన్నారు అప్పుడు 7 లేకుండా చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. కేంద్ర క్యాబినెట్లో ఇవాళ ఇక్కడ మొత్తం అంతా వెస్ట్ ఇండియా కంపెనీ. ఒక్కడ గుర్తుంచుకోండి, మీరు ఏ ఊరో నాకు తెలీదు. కోటిలింగ అమలాపురం ఓకే. కోటిలింగాలని ఊరుంది కరీంనగర్ జిల్లాలో. అమరావతి అని ఊరుంది ఇప్పుడు రాజధాని పక్కన ధర్నకోట. ఈ 2 ప్రాంతాలను పరిపాలించిన ఆంధ్ర శాతవాహనులు, ఈ గుజరాత్, ఇప్పుడు గుజరాతీ పాలకులు వాళ్ళు ఏదో ఆంధ్ర వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు అనుకుంటే తెలుగే. అప్పుడు ఆంధ్రానికి తెలుగు ఆంధ్ర ఒకటే.
ఇక్కడ అశ్వరుడే లేదు గుర్రాల మీద ఎక్కి అవునండి. ఈటలు పట్టుకుని గుజరాత్ని జయించి ఇక్కడికి వచ్చిన దమ్మున్న తెలుగు జాతి వాళ్ళ మగధ సామ్రాజ్యాన్ని జయించిన తెలుగు జాతి ఇది. చావ చచ్చిన తెలుగు జాతి కాదు, చేతకాని తెలుగు జాతి కాదు. ఏ రోజు తప్పు ఇవాళ రాజకీయ నాయకులు మాటలను ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టిన విషయం తెలుసుకుని ఏ రోజు మనం ఉండడం వచ్చే 5 ఏళ్ళ వీడియో అయితే ఉంటుంది కదా మీరు చేస్తే కదా డెఫినెట్గా నేను ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళ నాయకులు గౌరవించండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ బానిసలాగా పూజించండి. కనీసం ఆత్మగౌరవం హక్కుల కోసం పోరాడండి. ఎవరైనా సరే మళ్ళీ కలిసి పోటీ చేస్తాం, ఇంకా కలిసి మళ్ళీ మేము పనిచేస్తాం అందరితో, అన్ని పార్టీలతో. నేను అసాధ్యాన్ని సుసాధ్యం చేశాను. చిన్న వ్యక్తిని నేను 2018లో అనుకుంటాను మేము రాష్ట్ర నేషనల్ హైవేస్ బంద్ పిలిపించాం. ఓకే. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను కానీ రామకృష్ణ గారిని ప్రత్యేక హోదా విభజన హామీ సాధించిన 2010 విభాజిత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బంద్ మేము పిలిపించాం. ఏమన్నా నేను అంత శక్తివంతున్నా, ప్రజల్లో అంత ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ బంద్ సక్సెస్ చేశారు. మేము ఇచ్చి సాధన సమితి ఇచ్చిన నేను కానీ రామకృష్ణ గారిని ఇస్తే మిగతా వాళ్ళు లేరు, మిగతా పార్టీ లేరు. అప్పుడు పక్ష పార్టీ మద్దతు ఇచ్చింది సిపిఎం కూడా. కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయింది. 3 సార్లు బంద్ చేసాం. చిన్న విషయం కాదు కదండి, మా శక్తి అంతగా. అలాంటిది ఇటు పక్కన వైకాపా, ఇటు పక్కన తెలుగుదేశం, ఇటు పక్కన జనసేన, ఇటు పక్కన లోక్సత్తా, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పక్షాలని రోడ్ల మీద తీసుకొని నేను జెండాలు నా డీపీ అదే ఉంది, నా డీపీ అదే ఉంది. నేను చెప్తున్నా అంటే ఇటు తెలుగుదేశం పక్కనేమో వైకాపా నిలబెట్టింది నేను కదా. నేను నాతో పాటు సాధన సమితిలో పెద్దలందరూ తెలుగుదేశం. అందుకని దానికే కేంద్రం కదిలింది ఎంతో కొంత. ఇవాళ ఓ 10% అన్నా వచ్చింది, కానీ 15% మేము మాత్రం కాడి. ఓకే సార్, చలసాని గారు యాక్చువల్గా బీజేపీ చేసింది తప్పే, అది కూడా నమ్మక ద్రోహం అంటున్నాను. నమ్మక ద్రోహం చేసింది. దానికంటే ముందు ఇక్కడ ప్రాంతీయ పార్టీలుగా ఇక్కడ వెలుగొందుతున్నటువంటి పీఠం ఎక్కుతున్నటువంటి ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ లోపాలు లేవా? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆయన వల్లే అన్యాయం జరిగింది కదా. నిన్నటి నుంచి వీళ్ళు కనీసం బేషరతుగా, నేను షేమ్లెస్గా అంటలేదు, బేషరతుగా అగ్రిమెంట్ ఒప్పందం పెట్టుకుముందు నా ఉక్కు ఫ్యాక్టరీ మా తెలుగు ప్రజల రక్త తర్పణం ఏర్పడిందండి. రాయలసీమ ఉత్తరాంధ్ర కానీ మా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిధులతో ఇట్నుండి రిహాబిలేషన్ సెటిల్మెంట్ మీ కండిషన్ చిన్న 3 కండిషన్స్ సంతకం పెట్టుకోవచ్చు కదా. మరి వీళ్ళు ఇప్పుడు మా చేయలేదు, ఇద్దరు తాకట్టు పెట్టలేదండి. అప్పుడు తాకట్టు పెట్టారండి, ఇప్పుడు తాకట్టు పెడుతున్నారు వీళ్ళు. మేము మాత్రం ఎప్పుడు మీరు ఏదైతే సాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇటు కూటమి కావచ్చు, ఎవరైతే మాకేంటండి, ఎవరన్నా మీ పోరాటం ఇంకేలాగే కొనసాగుతుంది. అంటే బీజేపీ ఈ ఒక్కదాని గురించి ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి నిజంగా చెప్తున్నాను బాధగాను. అక్కడ సింగమూలు అంతమంది రైతులు చేస్తుంటే ఈ నాయకులు ఏం చేశారండి? నేను అడుగుతున్నాను. గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు, గవర్నీలు కళ్యాణ్ బాబు గారు, గవర్నీలు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, అలాగే ఆడ రాష్ట్రం పక్క రాష్ట్రం అన్న శ్రీమతి శర్మిల గారు, వీళ్ళందరూ ఏం చేశారు? వడ్డే గారు 83 ఏళ్ళు మేము వెళ్ళి సంఘీభావాలు తెలియజేస్తే లేదా ట్రాక్టర్ ర్యాలీతో పాల్గొంటూ ఉంటే వీళ్ళు ఏం చేశారు? కనీసం మాట్లాడేదే. రైతుల సమస్య మీద ముసలికన్నీరు కారుస్తున్నారు, కానీ నిజమైన చిత్తశుద్ధి ఉందా? అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. కోవాడ అణుకర్మాగారాన్ని ఇవాళ తీసుకొచ్చి ఆ వ్యర్థాలను మన నెత్తి మీద వేసే సందర్భంలో దాని గురించి మాట్లాడాలి. ఇవాళ పెట్రోలియం ప్రొడక్ట్స్లో ఏదైతే ఉందో గ్యాస్ దాంట్లో కానీ 50% వాటా ఆంధ్రప్రదేశ్, ఇక్కడ గ్యాస్, ఇక్కడ ప్రతి ఇంటింటికి గ్యాస్ ఇచ్చిన తర్వాతే బయటికి తీసుకెళ్లాలని డిమాండ్ మేము ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలుగు జాతి మొత్తం, మేము ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ హక్కులు తెలుగు జాతి కేసు. తెలంగాణ కూడా ఎంత తప్పైందండి. తెలుగు బిడ్డలు 14 కోట్ల తెలుగు బిడ్డలు ఒకే తెలుగు పెట్టలేం. ఇవాళ భౌగోళికంగా పక్కన వెళ్ళి ఉండొచ్చు. ఇవాళ ఆఖరి జూన్ 2వ తారీఖున తెలంగాణలో అన్ని టీవీలో చర్చలు పెడుతుంటే రాష్ట్రం ఇదేమంటారంటే అది ఉమ్మడి రాజధాని ముగిసిపోతుంటే 1,03,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు రావాలంటే కిక్కురుమననే ఒక బానిస నాయకులు, వాళ్ళ చేతులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా? సో సార్, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఏంటి పరిస్థితి? 5 నెలలు 6 నెలలుగా రేవంత్ పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? మరోవైపు కేసీఆర్ రేవంత్ గారు ఒక చిచ్చర్ పిడుగు లాంటి ఆయన, చిచ్చర్ పిడుగులు అంటే ఆయన మీరు ఎలాగ అర్థం తీసుకోండి. సో ఆయన లేకపోతే నేను అన్నానండి, ఇవాళ కేసీఆర్ గారు చాలా సంయమనంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పాప మంచివాడు, ఆయన చాలా సహోదరుడు, చాలా బాగుంటారండి. కోమరెడ్డి గారు అందరితో బాగుండొచ్చు, కానీ ఆయనతో అన్కాంప్రమైజ్. ఎందుకంటే కూతురు పెళ్లి రోజు, ఎంగేజ్మెంట్ రోజు. అవును, ఎంగేజ్మెంట్ రోజు బయట నేను ఆ రోజు ఉన్న స్టేజ్ మీద, పక్కన ఎర్రబెల్ గారు వచ్చారు. ఎర్రబెల్ గారు తెలుగుదేశం ఉన్నారు, ఎవరు రాజకీయ నాయకులతో మాట్లాడకూడదు. ఎర్రబెల్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి గారు మీతో మాట్లాడవచ్చు కానీ వీళ్ళతో మాట్లాడకూడదు అంటాను. స్టేజ్ మీద ఉన్నాను, ఎవరు రాజకీయ నాతో మాట్లాడకూడదు అంటే ఇంకా ఉండలేక ఆయన తొందరగా
ఆయన అన్కాంప్రమైజ్గా ఉంటాడు కేసీఆర్ గారి విషయంలో. అంటే కక్ష తీర్చుకున్నారని అనుకోవచ్చు. కక్ష ఇంకా మొదలైన ఉంటుందని ఆయన ఇష్టం ప్రకారం చూసుకుంటే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారండి? తప్పు కాదు కాదండి. ఓ రాజకీయ నాయకుడిని చేశారు అంటే అది కూడా తప్పే, కానీ అధికారికంగా తీసుకుని చేయొచ్చు. సినిమా యాక్టర్లు చేశారని వచ్చిన వార్తలు, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు చేశారని వార్తలు, ప్రూఫ్స్ ఉన్నాయేమో. నాకు ఆ వార్తలు నేను చూస్తుంటే తెలియదండి నాకు, అందుకని నేను తెలియదు కాదు. ఇవన్నీ వస్తే ఒకవేళ అది నిజమైతే మాత్రం అన్యాయం కదండి. కేసీఆర్ గారు విషయాల్లో చొరబాటు అనేది, కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణాలు చెప్పండి 1 2 3 4. నాకైతే అతని యారగెన్స్, కుటుంబానికి సంబంధించిన అది ఒక పార్ట్. యాక్చువల్గా ఆయన ఈటల రాజేందర్ ఈ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఈజ్ ఎ రైట్ పర్సన్. ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల యొక్క వాళ్ళ ఆకలింపు చేసుకునే వ్యక్తి. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఆయన విధానాలను వ్యతిరేకించవచ్చు, ప్రత్యేక తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎదిరించవచ్చు. పర్సనల్ రెస్పెక్ట్ ఇప్పుడు పోగొట్టారు. ఆయన 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు సార్? ఆయన ఇప్పుడు నెగ్గబోతున్నాడు, రాసుకోండి కాగితం మీద. ఎంపీగా ఖచ్చితంగా నెగ్గబోతున్నారు. అవసరమైతే కదా వెళ్తే మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. అవతల బండి గారు ఓడిపోతే ఈయన ఖచ్చితంగా మంత్రి కూడా అవబోతున్నారు, రాసి పెట్టుకోండి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, బండి సంజయ్ గారు గెలిస్తే ఆయన పార్టీని ట్రాక్ మీద తీసుకొచ్చారు. ఒక ఉద్యమకారుడు ఇలా పొగుడుతున్నారు. ఓకే, నిజమేనండి. ఆయన తాడిది పిడిది ప్రజానికి వచ్చాడు, సంపాదించవచ్చు. ఆయన ఐడియాలజీ కానీ వాళ్ళ మిస్సెస్ ఐడియాలజీ కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎస్, తప్పేంటండి. ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్కి వెళ్తే నేను మామూలుగా అందరూ మాట్లాడుతున్న శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా కోసం వీరాసు సపోర్టెడ్. ఏం కావాలి ఆయన? కొంత అస్థిపరుడు ఆయన దురదృష్టవశాత్తు ఈజ్ ద రైట్ పర్సన్ రాంగ్ పార్టీ. కేసీఆర్ గారు రిటర్న్ చేసుకోలేకపోయాడు. ఆయన కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. కాంగ్రెస్లో ఉంచుకోవాల్సింది. వీళ్ళు కపల్ తక్కువగా ఉన్నట్టుంది, ఎందుకని ఆయన వెళ్ళిపోయారు. మంచి వ్యక్తి అండి కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవబోతున్నారు. 4% వేరియేషన్ ఉంది. 3 to 4% ఫేవరబుల్ ఉంది. అంటే నేను 10% అని లక్షణ మెజార్టీ వస్తుంది నేనే చెప్తాను కానండి. 4%, 3 to 4% మినిమం వేరియేషన్ కనపడతా ఉంది ఆయన దాంట్లో. అదే ఈటల రాజేందర్ గారు విచిత్రమైన కాన్స్టిట్యున్సీ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ. మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చింది బలవన్ కాన్స్టిట్యున్సీ. మల్లారెడ్డి గారు నీకు తెలుసా, తెలంగాణలో ఉన్న 17 సీట్లో ఒకే ఒక సీట్ తెలుగుదేశం నెగ్గింది. అవునండి. అప్పుడు 2014, 2019 ఎవరు నెగ్గారు? నాకు తెలిసిన అనేక మంది కోస్తా రాయలసీమ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఓటేయాలని అక్కడ ఓట్లే కొట్టేశారు. 2018 ఎన్నికల్లో వేరు, 19 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఓటేసి వెళ్ళారండి. రేవంత్ రెడ్డి గారు నెగ్గిన తర్వాత ఇంకో విషయం చెప్పను మీకు. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ నెగ్గల, 7 కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ నెగ్గింది. ఇప్పుడు 7 సీట్లో ఎక్కడా నెగ్గని బీజేపీ ఇవాళ వచ్చి ఎంపీ నెగ్గబోతుంది. విచిత్రంగా అనిపిస్తుంది కదా రాజకీయాలు. అందువల్ల అంటే ఈటల రాజేందర్ గారు ఎప్పుడు అనుచితంగా అసభ్యంగా మాట్లాడిన దాఖలాలు లేవు. బండి సంజయ్ గారు మాట్లాడతాం, ఆయన పార్టీని రైట్ ట్రాక్ మీద తీసుకొచ్చారు. I don't have any person. పని ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి బైబిల్ గురించి మాట్లాడతాం, ఇవన్నీ అవసరం అండి చెప్తున్నాను. ఆయన అంటే ఎక్కడ మాట్లాడే హక్కు ఉంది ఈ దేశంలో. ఎవరన్నా నేను వచ్చి మాట్లాడితే ఆయన మాట్లాడే హక్కు ఉంది జాతీయ పార్టీ నేతగా. అవి ఒకటి చూసుకోవాల్సింది. ఇక ధర్మపురి అరవింద్ గారి సంగతి నేను ఆయన కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి. ఆదిలాబాద్ ఒకటి, జహీరాబాద్ ఒకటి ఫైట్ ఇస్తున్నారు. మహబూబ్ నగర్ ఆశ్చర్యకరంగా వాళ్ళు కనుక మెజారిటీ సీట్లు నెగ్గితే కనుక బీఆర్ఎస్ మే గో అవుట్ ఆఫ్ స్టీమ్ అండి. మళ్ళీ ఆయన నాకు విచిత్రం ఏంటంటే దాంట్లో ప్రేమ్ కుమార్ గారు ఎంతో మంచి అభిమానం ఉండేది బుద్ధిస్ట్ కింద. ఆయన ఆంధ్ర మీద ఆంధ్ర రాజమౌళి గారి మీద ఏందో నాకు అర్థమయ్యేసి అవ్వదు. మరి కేసీఆర్ గారు బతుకమ్మ గీతం ఎవరితో పాటించారండి? మ్యూజిక్ ఎవరు కొట్టారు? దిలీప్ కుమార్ గారు అనబడి రహమాన్ గారే కదా. అంటే తమిళనాడుతో కొట్టి చూసా, మామూలుగా చెప్తున్నాను, తమిళనాడు కాదు, దాని గురించి కాదు. అలాగే ఆనంద్ సాయి గారు ఎవరండి? బడ్జెట్ రవి గారు ఎవరండి? యాదగిరి దాంట్లో. అలాగే జై జయ హే తెలంగాణ జననిజీ జయ కేతన ముక్కోటి దేవతలు ఒక్కటే చేతనని రామకృష్ణ గారు గాయకుడుతో పాటించారు కదా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు అందశ్రీ గారు మిత్రులు అందశ్రీ గారు దాన్ని రాసిందని, మరి ఆయన ఆంధ్ర కోస్తా రాయలసీమకు సంబంధించినది కదా. ఎన్ని మెగా ఇంజనీరింగ్ ఎవరు ఎక్కడ కంపెనీ అండి? గుడివాడ అయింది కదా ఇది. మెగా ఇంజనీరింగ్ గుడివాడ కృష్ణారెడ్డి గారు పిచ్చిరెడ్డి గారి కంపెనీ కదా. అందువల్ల అలాంటి వాళ్ళు తగ్గించుకోవాలండి. అందుకని కేసీఆర్ గారు ఎంత దారుణంగా మాట్లాడారో, ఆయన రాష్ట్రం తెచ్చుకోవడం మీరు ఆంధ్ర అని చెప్పి ఒక జాతిపరంగా పుట్టిన రాష్ట్రాన్ని మనసు గాయపడి ఉంది. అయినా డిస్పైట్ దట్ నేను ఒకటి చెప్తున్నాను వాడికి, తెలంగాణ ఖచ్చితంగా టీఆర్ఎస్ లాంటి పార్టీ అంటే వాచారత్వం తప్పు చేసి ఒక ప్రాంతీయ పార్టీ ఉండి తీరాలండి. కేసీఆర్ గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆయన ఇంకో ప్రాంతీయ పార్టీని మింగేయటం. బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. వాళ్ళ
జగన్ గారు కనుక అదే రోజు చంద్రబాబు నాయుడు గారు మింగేసి ఉంటే ఆయన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నట్టు అవును. అలా ఇవాళ ఇదేది కొంత విజడం ఆయన ఉందో అదే తెలియదు, కానీ ఆ కక్షాదించాలని నేను అబ్సల్యూట్లీ వ్యతిరేకిస్తున్నాను. అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీని లేకుండా వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి ఉందండి. వైఎస్ఆర్సీపీకి ఒక పార్లమెంట్ సీటును 3 అసెంబ్లీ సీట్లు ఉండేవి, 2 అనుకుంటా. తెలుగుదేశం పార్టీకి ఒక పార్లమెంట్ సీటు 15 అసెంబ్లీ ఉండేయండి. దాన్ని ఒకసారి కలుపుకున్నారు, రెండోసారి మళ్ళీ 2 దగ్గర వాళ్ళని కూడా నిమజ్జనం చేసుకున్నారు. ఇవాళ మిమ్మల్ని ఇవాళ బీజేపీని అడిగారంట, ఆఫారిటీస్ టు ఐడోంట్, మేము 8 మీరు 7 పోటీ చేద్దామని అడిగారంట. ఓకే, వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే బిఎల్ సంతోష్ గారిని ఒక ట్రబుల్ షూటర్గా పేరు పొందిన ఆయన్ని అరెస్ట్ చేయించేద్దాం మనం అనే సిచ్యువేషన్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఐ డోంట్ థింక్ మోడీ గారు ఒకటి మాత్రం మెచ్చుకోవాలండి. సరే, నేను ఐ డోంట్ డిఫర్ విత్ బీజేపీ. వాళ్ళ ఈ ఫ్రీ షాప్స్ ఇచ్చే విషయంలో మాత్రం ఐ హ్యావ్ టు అప్రిషియేట్ బీజేపీ. వాళ్ళు మరీ అంత నేలబరుగా ప్రవర్తించట్లేదు. అంటే మనం మంచి చెడు చూడాలి. అంటే కొన్ని విషయాలు అపార్ట్ ఫ్రమ్ దట్ మతం పేరు మీద, కానీ మోడీ గారు ఏంటంటే దేశ ప్రధానమంత్రి కాకుండా మన అక్కడ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఆ తెలంగాణ ఏంది, కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని తెలంగాణను అక్కడ అడ్డం పెట్టుకుని కర్ణాటకను తమిళనాడులో ఇష్టం వచ్చిన మాట్లాడి తెలంగాణ వాళ్ళు అంటే తెలుగు ఏం తక్కువ కనపడుతున్నావు మోదీజీ. మీరు ఉత్తరప్రదేశ్లో మీ ఓట్ల కోసం ఏం మాట్లాడారు వీడియో వినాలి అందరూ కూడా ప్రజలు. వీళ్ళు తెలంగాణ అందరూ సౌత్ ఇండియన్ వాళ్ళందరూ ఉత్తరప్రదేశ్ వాళ్ళని గాలిలు తిడుతున్నారా, బూతులు తిడుతున్నారా? ఎవడు తిట్టాడండి? వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడ భాష నేర్చుకోకపోయినా ఆ భాష రాకపోయినా కింద తిప్పలబడి వాళ్ళ భాష హిందీలో మాట్లాడుకుంటే అంటే వాళ్ళని గౌరవంగా చూస్తాం, వాళ్ళ బూతులు తిట్టారా? అమ్మాన్ కర్రే గౌరవ అమ్మాన్. అక్కడ మీ ఓట్ల కోసం మా ద్రవిడుల మీద మా తెలుగువాడు తెలంగాణ పెట్టలేదు, తెలుగు పెట్టలేండి. ఎంత దుర్మార్గంగా మీరు మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి స్థాయికి నాయకుడు, చిన్న పార్టీ ఎంఐఎం ఒక మతతత్వ పార్టీ, ఒక బీజేపీ అంతగా కాకపోయినా మతం మీద నడిచే పార్టీ వాళ్ళు, మీరు ప్రధానమంత్రి మా అందరికీ తండ్రి లాంటి ఒక పోస్ట్, ప్రధానమంత్రి పోస్ట్ ఉండాల్సిన వాళ్ళు నా తోటి తెలుగు జాతి మీద మిగతా ద్రవిడుల మీద విషం జిమ్మినట్టు చేయటం న్యాయం అండి? అలా భువనేశ్వర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి తమిళనాడు చేతుల్లో కీ ఇచ్చేస్తున్నారు, పాండ్యన్ గారు తిప్పుతున్నారు చక్రాన్ని. తమిళనాడు మనుషులు కాదా? గుజరాతీలో మనుషులు మీరు మాత్రం దేశం మొత్తం తాళాలు వేసి మొత్తం అవతరాల మీద దాడి చేసుకోవచ్చు. ఇదేమన్యాయం అండి? విత్ డ్యూ రెస్పెక్ట్స్ అబ్సల్యూట్లీ ఇట్స్ అన్వారంటెడ్. సో ఇక ఏపీ విషయానికి వస్తే షర్మిల గారి పరిస్థితి ఏంటంటారు? అన్నగారి మీద తిరగబడి డిపాజిట్ కూడా వస్తుందో రాదో వారికి నాకు తెలియదు. దాంట్లో సగం వస్తుందనే వార్త వచ్చినట్టుంది. 24వ తారీఖున 27తో దేశంలో ఎక్కడన్నా ఒక పార్టీ చెప్పండి నాకు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కానీ అధ్యక్షుడు కానీ మొత్తం 15 రోజులు, అంతకుముందు 10 రోజులు ఎలక్షన్ల టైంలో 27 తారీఖున వెళ్ళిపోయి మళ్ళీ 13 తారీఖు వరకు ఎక్కడన్నా సరే తన కాన్స్టిట్యున్సీలో తప్ప ఇంకెక్కడ ఉండకుండా కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిపోయిన ఘటనలు చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అనుకుంటారు. 173 కాన్స్టిట్యున్సీలో మనుషులకు ₹10 కూడా ఇవ్వకుండా అవతల దండుగా రేవంత్ రెడ్డి గారు, అటుపక్క దండుగా డీకే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి ఉన్న మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి 173 మంది అభ్యర్థుల్ని ఎలాంటి కోఆపరేషన్ ఇచ్చారు. ఆవిడ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఆవిడ మీద కోపం లేదు నాకు, ఎందుకంటే ఆవిడ గట్టిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఎన్ని అవమానాలు పడ్డారు, అంతే గట్టిగా కాంగ్రెస్ కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చెవుల్లో చేతి రక్తం వచ్చేంత తిట్టారండి. అంత శంకరయ్య గారు ఏదైనా కానీ తెలంగాణ కోసం నిలబడ్డాను, నేను పుట్టింది ఇక్కడ గిట్టింది చాలా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి బిడ్డ మాట మార్చుతున్నారు, ఆవిడ ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కనీసం కలుపుకెళ్ళి ఉద్యమం చేయాలని ఘట్టం కూడా లేకుండా మొత్తం ఈవిడే దీన జనార్దనరాలకు వచ్చారు. రాజశేఖర బిడ్డ కాదని ఎవరన్నారండి? రాజశేఖర రెడ్డి గారు కుమార్తె గారే వారు గట్టిగా తెలంగాణ గురించి ఫైట్ చేసిన ఆవిడే, ఎవరు కాదన్నారు? వాళ్ళ అన్నగారి కోసం అక్కడ యాత్ర చేసిన ఆవిడే ఒకప్పుడు. అందుకని కానీ ఆవిడ అత్యంత సంపన్నురాలు. రాజకీయాలు అవసరం లేదంటారు? రాజకీయాలు కూడా అవసరం ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. ఆ సాక్షిలో వాటా ఆవిడ వాళ్ళ నాన్నగారు సంపాదించిన వాటా కావాలంటే ప్రైవేట్గా మాట్లాడుకోవాలి, పబ్లిక్ మీటింగ్లో మనకెందుకండి? వాటా సంగతి వాటా ఇచ్చేస్తే ఆవిడ వచ్చేవారు కాదనమాట. సో ఆవిడ చేసిన తప్పే జగన్ విషయంలో. జగన్ గారి విషయంలో తప్పు చేశారనేది ఆవిడ విద్యతకు వదిలిపెడతా కానివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వారు హై హ్యాండెడ్నెస్ ప్రవర్తించారా లేదా అనేది ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీని అడగని చెప్తారు. ఇటు చంద్రబాబును గెలవలేను, పవన్ కళ్యాణ్ ఊరుకోండి. ఆవిడ ఎన్డీఏ కూటమికి ఇండైరెక్ట్ గా మద్దతు పలికారు లేదో ఒకసారి కనుక్కోండి. ఎవరు జగన్ గారి విషయం? జగన్ గారిని దెబ్బ కొడతాం కావాలి ఆవిడకి, అంతే. ఆవిడకి జగన్ గారి విషయం చెప్తున్నాను. ఇటు చంద్రబాబును గెలవనిచ్చేది లేదు. కుప్పంలో ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము మెజార్టీ సాధించాం. ఎవరన్నారు? జగన్. మీరు టాపిక్ వేరే టాపిక్, ఇది వేరే. మంగళగిరిలో లోకేష్ వాడగొడతాం, పవన్ కళ్యాణ్ లో ఇంకా చెత్త కొడతాం అక్కడ ఓట్లతోటి అని గాల్లో కలలు కనాలండి. ఈ ముగ్గురు పరిస్థితి ఏంటంటే గాల్లో కలలు కనాలి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ రాకపోవచ్చు, కానీ చాలా వెరీ కంఫర్టబుల్గా కాదు మ్యాక్సిమం మెజార్టీతో నికపోతున్నారు.
మాక్సిమం మెజార్టీ. క్రితం మెజార్టీకి అంతా సర్పాస్ అయ్యి ఎక్కువ వచ్చేస్తుంది మన 2019 మెజార్టీ. లోకేష్ గారిని ఒకసారి సరే ఆయనలో వ్యక్తిత్వం నేను విభేదించే చాలా ఉన్నాయి, కానీ ఒకటి గమనించండి, 2014లో ఎలా ఉన్నారని 19లో ఆయన్ని దమ్ముంటే డైరెక్ట్ గారు అంటే ఆయన యాక్చువల్గా మిగతా చూసుకోవాలి వదిలేసి ఎవరో ఛాలెంజ్ చేశారని మంగళగిరిలో దిగారు ఆయన. ఇక ఓడిపోయిన తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన సొంతూరు చంద్రగిరిని చంద్రగిరి అవును ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎన్నాళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి? అవును. లాస్ట్ టైం ఎప్పుడు ఓడిపోయారండి? 83లో ఓడిపోయారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాన్స్టిట్యున్సీకి వెళ్ళారా? ఫోన్లో చూసుకున్నారు. బాలకృష్ణ గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీ ఏంటి? హిందూపురం. అక్కడ ఏమైనా ఓట్లు ఉన్నాయనికి? వాళ్ళ నాన్నగారు ఓట్లు. వాళ్ళ నాన్నగారు ఓట్లే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను సేఫ్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నారు. తను అన్ని చూసుకున్న కాన్స్టిట్యున్సీ వేరే కాన్స్టిట్యున్సీ కాదు. ఎన్టీ రామారావు గారిలో మిగతాడు కాదు. గుడివాడ పోటీ చేసిన ఎందుకు పోయించుకున్నా నల్గొండ టౌన్ నుంచి పోటీ చేశారు. ఎవరు? ఎన్టీ రామారావు గారు. అవును, గుడివాడ నుంచి పోటీ చేశారు. హిందూపురం ఒకే మనిషి 3 చోట్ల, ఇప్పుడు 2 చోట్ల 3 చోట్ల పోటీ చేయొచ్చు. 3 చోట్ల నెగ్గారు. తర్వాత హిందూపురం కలకుత్ర పోటీ కలకుత్ర ఓడిపోయారు, కానీ హిందూపురం ఉంచుకున్నారు ఆయన. అక్కడ వర్గం ఒక 10 మంది కూడా ఉంటారేమో తెలియదు నాకు. కానీ కళ్యాణ్ బాబు గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. గాజువాక అండ్ భీమవరం రీజనబుల్గా ఉన్నారు. ఆయన నా ఉద్దేశం ప్రకారం సత్య పవర్ స్టార్ హీస్ దమ్మును నిజంగా మనిషి అవుతుంది. ఆయన అక్కడే పోటీ చేసి నాకు కాసింది, కానీ భయం రేపు పొద్దున వాళ్ళు ఓటీ చేస్తారో లేకపోతే ఈ పార్టీ ఓటీ చేస్తారో భయపడ్డారా? సేఫ్ కాదు. ఆయన ఈసారి కనుక రాజకీయాల్లో ఓడిపోతేనండి చాలా ఇబ్బంది జరిగేది. అందుకని వాళ్ళ కుటుంబం తరలిచ్చింది. వాళ్ళ చిరంజీవి గారు మద్దతు ఇచ్చారు, తర్వాత అల్లు అరవింద్ గారు, చిట్టి గారు, సురేఖ్ గారు, ఆ తర్వాత వైష్ణవ్ తేజీ, తర్వాత రామచంద్ర, ఒక్క అల్లు అర్జున్ తప్ప అల్లు అంటే మా పాలకొల్లు అబ్బాయి అండి. ఆ తర్వాత మొత్తం వీళ్ళందరూ వచ్చారు కదా సినిమా సివి యాక్సెస్ జబర్దస్త్ టీం మొత్తం చాలా మంది బీభత్సంగా జబర్దస్త్ అంతా అక్కడే ఉందండి, కంప్లీట్గా తిరిగారు ఇవాళ. అందుకని ఆయన అక్కడున్న కాన్స్టిట్యూన్సీ 90,000 మంది వర్గంలో ఆయన గారు. కానీ లోకేష్ గారు ఒకసారి మెచ్చుకోవాలండి. 2,16,000 అండి ఓటు బ్యాంక్ అక్కడ పిఠాపురంలో. 90,000 2,16,000. అవును, మొత్తం 90,000 ఆయన మంచి ఉంటారు. మిగతా అందరూ కూడా అభిమానిస్తారు. ఆయన డెఫినెట్గా మంచి మెజార్టీ. అలాగే లోకేష్ గారు ఎందుకు అంటానంటే అండి, 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఎన్నుకున్న తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలో 85 అంటే ఎన్ని ఏళ్ళేదండి? 40 ఏళ్ళేందుకు దాదాపు. ఆ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ నెగ్గిన ఘటనే లేదు. ఒక 95లో మాత్రం నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు సిపిఎం పార్టీకి మద్దతు నెగ్గారు తప్ప ఇంకా పార్టీ నెగ్గల. మొన్న ఓడిపోయారు, మళ్ళీ తిరిగి అక్కడే నేను గెలుస్తాను, అక్కడే కూర్చుని గెలుస్తాను వాళ్ళ 30,000-25,000 మెజార్టీ పైన వస్తే ఆయన మరి ఆ విధంగా హీరోనే కదండి. లెట్ అస్ బి ఫ్రాంక్, మనం నచ్చినా నచ్చపోయినా విషయాలను వాస్తవం. ఫస్ట్ తొలుత మార్చాలని కోరుకున్నారట, లేదు నేను ఎక్కడి నుంచే పోటీ చేసి నెగ్గుతానని సరే పట్టుదలలో నిజంగా మెచ్చుకోవాలి. నెంబర్ ఆఫ్ కాలేజ్ మారిపోయి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు ఇంకో కాన్స్టిట్యున్సీలోకి. అందుకని లెట్ అస్ వెయిట్ అండ్ సీ. అండ్ అందరూ గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ రావచ్చండి, ఈ మీద తీసేసేయండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నెగ్గబోతున్నారు. మంత్రుల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నెగ్గబోతున్నారు నా అభిప్రాయం ప్రకారం. గెలుస్తారండి, కానేటి వనిత గారు కూడా గోపాలపురం కూడా నెగ్గే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సీదిరి అప్పలరాజు చెప్పండి. అప్పలరాజు ముత్యాలనాయుడు గారు ఎక్కడ పోటీ చేస్తారు? వాళ్ళ అమ్మాయి పోటీ చేస్తుంది, నాకు వచ్చండి. అవతల బండ సత్యేంద్రరావు గారిని చాలా పవర్ఫుల్ మనిషి, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి నేను వెళ్ళొచ్చాను, మాడుగులు కూడా వెళ్ళొచ్చాను. వెళ్ళాను. అయ్యో నేను అడ్వాంటే అక్కడ మీటింగ్ పెట్టాం, ఏదో వచ్చింది కదా దాంట్లో చిన్న మాడుగులు వెళ్తే వాళ్ళ అబ్బాయి ఈయన మీద ప్రచారం చేస్తున్నాడు, మా నాన్నకు ఓటు వేద్దని. మీరు చూశారు కదా, వాళ్ళ చెల్లికి సీట్ ఇచ్చారు. ఈ విచిత్రంగా ఉంటుంది. అందుకే ముత్యాలనాయుడు గారు మాడుగులను రిటర్న్ చేసుకోవచ్చండి. కర్ణం ధర్మశ్రీ గారిని ప్రాస్తో మాట్లాడతారు చక్కగా. కాదని చోడవరం. అందుకని సరే ఆయన కానీ మంత్రులుగా చూసుకుని సీదిరి అప్పలరాజు గారికి అడ్వాంటేజ్ ఏంటంటే మత్స్యకార వర్గం నుంచి, డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పని ఎక్కువ చేయలేదని. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే గౌత్ సురేష్ గారు ద స్టాల్వాట్ పెద్ద మనుషుల పొందం చేసిన మేము అందరం గౌరవించే సర్దార్ గౌతులచ్చన్ గారి మనవరాలు శ్యామ్ సుందర్ శివాజీ గారు. శ్యామ్ సుందర్ శివాజీ గారి జనాలు చాలామంది తెలియవచ్చు. ఎన్టీ రామారావు గారు 89లో ఆయన కర్ణాటక గారు విభేదించి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా గెలిచి వచ్చిన వ్యక్తులండి వాళ్ళు. సంపాటి నుంచి చాలామంది తెలియదు వాళ్ళ అమ్మాయి. ఇవన్నీ కూడా ఆవిడకి గట్టి ఫైర్ బ్రాండ్. ఆవిడకి వాళ్ళ హస్బెండ్ అక్కడ కల్పించుకుంటున్నారనే మాట మైనస్. అందువలన ఇవాళ ఆయన గెలుపు విజయంతోనూ వాటితో దోబూసులాడుతున్నట్టున్నారండి. ఇంకా
మామూలుగా వెల్ నోన్ ఫేసెస్ బొత్స సత్యబాబు గారు బొత్స సత్యబాబు గెలుస్తున్నారులేండి. గెలుస్తున్నారు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే నాతో కాదు, అది వేంకుడు గారితో టఫ్ అయింది గెలుస్తున్నారు అంటే ఆ కాన్స్టిట్యూషన్ టఫ్ అయింది. అవునా? చీపురుపల్లి. ఎస్, యాక్చువల్గా అక్కడ గంటా శ్రీనివాసరావు గారిని పోటీ చేస్తారు. ఆయన గంటా శ్రీనివాసరావు గారు ఏదో మునిగి శాపం ఉన్నప్పుడు ఇది ఒకసారి ఆయన గత 3 దశాబ్దాల నుంచి పోటీ చేసిన దగ్గర పోటీ చేయరండి ఆయన. తెలుసా విషయం? ఓకే. ఇవాళ 5 సార్లు నెగ్గారు కదా, పోటీ చేసిన కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయలేదు ఇంతవరకు ఆయన. అవునా? ఎస్, భీముల్లో మొదలు పెట్టారు ప్రస్థానం. 4 ప్రజారాజ్యం పార్టీని అంతకుముందు దాంట్లో 4 తీసుకొచ్చారు. ఎవరు ఆయనతో పాటు మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని, అదే అవంతి శ్రీనివాస్ గారిని, మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, మొత్తంశెట్టి కృష్ణ గారు బెదరు, ఆ తర్వాత చంద్రపూడి వెంకటరామయ్య గారిని ఆయన నెగ్గారు. ఆ పంచకర్ల రమేష్ బాబు గారు, ఈ 4 కలిసి ఒక బ్యాచ్ అండి. ప్రజారాజ్యంలో 4 నెగ్గారు. 4లో ఒక బ్యాచ్. ఈయనకి మొత్తంశెట్టి గారికి వ్యక్తిగత వివాదం జరిగింది. ఈయన ఎంపీగా ఉండగా మంత్రికి ఆయన వెళ్ళి మంత్రి ఈయన పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన నెగ్గపోతున్నారు మంచి మైటితో అని వార్త అండి. సరే ఏదేమైనా మీరు మంత్రులు పినిపే విశ్వరూప్ గారు టఫ్ కాంపిటీ. యాక్చువల్గా అక్కడ చాలా మంది మనం చాలా డెప్త్ వెళ్తున్నాం. అమలాపురం కోనసీమ గోదావరి గట్టి అవతల అదేనండి. నిన్న కూడా దొడ్డిపట్ల దాటి వెళ్తే మా బ్రిడ్జ్ కూడా అక్కడ అటు నుంచి మేము వెళ్తాం. అప్పనపల్లి కూడా వెళ్తా ఉండేవాళ్ళం. స్కూటర్ పంటి మీద పెట్టుకుని అటు చేయడం వెళ్ళిపోవడం. మాకు రాజులు కూడా దగ్గర వెళ్ళండి అటు. కానీ అందుకని మేము వెళ్తున్నప్పుడు అంటే అక్కడ 3 వర్గాలు ఉంటాయి అక్కడ. ఒకటి మిగతా చోట్ల ఒకటి దళితులు 25% అటు ఇటు అండి. అలాగే కాపులు 25% ప్లస్ అటు ఇటు అండి. సెట్టిపల్లి శ్రీసేనేత కూడా ఏదైనా వాళ్ళు 25% లోపండి. ఈ 3 వర్గాలు దాదాపు 70% ఉంటాయి. అందులో ఒకరికొకరు దురదృష్టవశాత్తు పడకుండా రాజకీయానికి చేశాను. ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా ఫస్ట్ టైం అండి నేను అక్కడ ఏది ఎద్దునేదో చేశారని కొంతమంది మాదిరి నేను వెళ్ళి సంఘీభావం తెలియజేసి వచ్చాను అమలాపురం. మళ్ళీ మాలామది కూడా ఇష్యూ ఉందండి అక్కడ. గరగపూర్ వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను. గరగపూర్ మంచినీళ్ళు నేనే అక్కడ అధ్యక్ష మీడియా ఏదు ఎవరిని వెళ్తే నాయకుడు వెళ్తే చూస్తారు. వర్క్ చేసిన 99% ఏదు. అలాంటిది నేను అక్కడ కోనసీమలో ఎప్పుడైతే అంబేద్కర్ తర్వాత తీసుకొచ్చారో గొడవ జరిగి ఇల్లు తగలబెడతాం ఇష్యూస్ వచ్చింది. గౌడ సెట్టిపల్లి మరియు కాపువర్గం ఫస్ట్ టైం ఇది. ఇంతకుముందు చాలా ఇబ్బంది జరిగి నేను చెప్పకూడదు కానీ చాలా కూడా చెప్తున్నాను. అట్లాంటిది మొట్టమొదటిసారి ఏకమయ్యారు చూశారు. కానీ అమలాపురం విషయం లాస్ట్ మీట్లో వచ్చేటప్పుడు కొంచెం 20,000 30,000తో ఓడిపోవాల్సిన పినిపే విశ్వరూప్ గారు ఇవాళ పోటీలో ఉన్నాడు ఆయన. సో మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే ఆ యొక్క జిల్లా పేరు మార్పు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పు వైఎస్ఆర్సీపీకి మైనస్ అని అంటున్నారు. అక్కడ చాలా 7 నియోజకవర్గాలు ఉన్నాయండి అమలాపురం కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఒకటి కూడా ఖచ్చితంగా 3 కాన్స్టిట్యున్సీ గన్నవరం, రాజోలు, అమలాపురం అనేది ఎమోషనల్ ఛార్జీడు. మండపేట, కొత్తపేట అనేది కొంచెం బయటకు వచ్చేటట్టు ఉంటాయండి. అవి డెప్త్ ఉంటాయి కాన్స్టిట్యున్సీ. రాజు అవన్నీ కూడా. రామచంద్రపురం అంటే పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ సుభాష్ గారు కానీ వసంత సుభాష్ గారిని గట్టిగా ఉంది. సుభాష్ గారికి కొంతమంది ఇచ్చారండి, నేను చెప్పలేను. టఫ్గా ఉందండి. ఇక ఆల్నాన్ అండి వెస్ట్ గోదావరి ఓడిపోతున్నారు. ఆల్నాన్ ఓడిపోతున్నాడు. కొట్టి సత్యనారాయణ గారు కూడా ఓడిపోతున్నారు. ఇంకెవరున్నారు? గ్రంథి శ్రీనివాస్ పరిస్థితి ఏంటండి? ఆయన టఫ్గా ఇచ్చారు. లాస్ట్ మినిట్లో తక్కువైంది కానీ ఆఖరి వరకు చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఇక గుడివాడ కొడాలని, అలాగే మాజీ మంత్రి పేర్నాని తనయుడు పేర్నాని గారు తనయుడు కూడా ఓడిపోయే అవకాశాలు గట్టిగా ఓడిపోయింది. కొడాలని సార్, కొడాలి నాని గారు 5,000 7,000 అంటున్నారండి. తెలియదు 20,000 అంటున్నారు. 5,000 లోపలితే వెనుగల రాము గారు ఫాదర్లో ఉన్నారు. చర్చి పాస్టర్లు అందరూ పాస్టరు దళిత వర్గాలు అంటున్నారు. అదే ప్లస్ ఆయన బాగా ప్రచారం చేశారు. లాస్ట్ టైం కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నెగ్గడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి అక్కడ చాలా తెలివిగా జనసేన క్యాండిడేట్ని ఇతర జైన్ చేసి లేకుండా చూశారు. రెండోది క్యాండిడేట్ ఎవరు ఆయన మీద ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండవండి. అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ వైరం ఉంది, కుల వైరం ఉంది. అక్కడ దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన మద్దతుగా అవినాష్ మద్దతుగా వంగవీటి రంగా గారి అబ్బాయిని కూడా తీసుకొస్తానని చూపించారు. అందువల్ల ఈ నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల అక్కడ కొన్ని వర్గాలు అవుట్ రైట్ గా కొడాలి నాని గారు. దేవినేని అవినాష్ పరిస్థితి ఏంటండి? ఆయన నేను అనుకుంటానండి ఆయన మంచి టఫ్ ఫైట్. విశాఖపట్నంలో కేకే రాజు గారు విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీ. ఆయన ఎక్కిన ఇల్లు దిగిన ఇల్లు లేకుండా అంతే డబ్బులు ఎక్కువ లేకపోవచ్చు కానండి. బహుశా రాష్ట్రంలో మిగతా చోట్ల నేను చూడలేదు కానీ నేను ఆ కాన్స్టిట్యున్సీ తిరిగిన సందర్భంలో
ప్రతి ఇంటిని టచ్ చేసిన వ్యక్తి ఎవరున్నా అంటే ఈ రాష్ట్రంలో ఒక 5 మంది ఉంటే అందులో ఒక ఆయన కేకే రాజు గారు. కేకే రాజు. ఆయన మీద ఇప్పుడు విష్ణు కుమార్ రాజు గారు, ఆయన కూడా నేను వ్యక్తిగత మంచివాడండి. ప్రత్యేక హోదా మీద సంతకం అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఒప్పుకొని వచ్చాడు ఆయన. 2018 నేను నా బలవంతం మీదే ముఖ్యమంత్రిగా తీర్మానం పెట్టించారు. మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, తెలియదు చాలా మందికి ఇది. ఆయన ఉన్నది వీళ్ళకి ఎగ్నిస్ట్గా పోటీ చేశాను. మా ప్రత్యేక హోదా హామీ సాధన సమితి ఉద్యమంలో మన నుంచి గట్టిగా ఉన్న జేడి లక్ష్మణ్ గారు విశాఖపట్నం నుంచి. సరే ఆయన ఇంకొక ఆయన దేవినేని మహేష్ గారు ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం 4 ఏళ్ళు. దీంతో పాటు డబ్బులు కూడా ఏం పని కావాల్సిన ఈ రాష్ట్రంలో అత్యధికంగా కష్టపడిన వ్యక్తి గద్దె రామ్మోహన్ గెలవరంటారు. గద్దె రామ్మోహన్ గారు చాలా హృదయంగా ఉంటారు. మొన్న మా క్యాంప్దానికి వచ్చారు. ఇప్పుడు ఎవరు నేను విష్ణుకుమార్ రాజు గారు అందరూ కావాల్సి వచ్చినట్టు జయలక్ష్మి అందరూ నాకు కావాల్సిన లేనండి. వ్యతిరేకత విధానాల మీద వ్యక్తిగత మీద ఉంటుంది. గద్దె రామ్మోహన్ గారికి ఆ రోజు జనసేన దాదాపు 40,000 ఓట్లు వచ్చినాయి. ఆయన నెగ్గిన తక్కువ ఓట్లు. ఇవాళ 40,000 ఓట్లు దీన్ని కలిస్తే కనుక 30,000 ఓట్లు కదా, కనీసం 15,000 బయటపడతాననే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. వ్యవస్థ ఏం చెప్పలేము. నర్సరావుపేటలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణ అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే ఆ నోరు తీసేయండి, ఒకసారి పక్కన పెడదాం. కానీ అది స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకున్నారు. జగన్ మాచర్లలో చాలా మంది అండి నన్ను ఆ రోజు పిలిచారు యాదవ్ వాళ్ళు, మీరు శ్రీనివాస్ గారు రండి అని చెప్పి అది ఉట్టు కొట్టించి నేను సమాజ్ పార్టీ జగదీష్ యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, రామ్మోహన్ యాదవ్ గారు అందరూ వెళ్ళాము. మేము చాలా సభలో పాల్గొన్నాను. ఆయన సోషల్ బ్యాలెన్సింగ్ చేయడానికి చూశారు. వాళ్ళు జంగా కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయారు. టీటీడీ చైర్మన్గా ఆశించారంట. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆయన కూడా మంచిగానండి, గౌరవం. నేను ఎవరికి వ్యతిరేకం అండి, నా రాష్ట్రం కోసం తప్ప ఎవరికి వ్యక్తిగతంగా నన్ను గాయపరిచారండి. నేను అన్ని తర్వాత చెప్తాను. ఉద్యమాలను బయట ఖచ్చితంగా చెప్పకూడదు అనుకున్నాను, ఉద్యమాలు దెబ్బతిని. నేను ఉద్యమాల్లోకి వెళ్తున్నట్టు నన్ను భౌతికంగా గాయపరిచారు. ఖచ్చితంగా ఏదో రోజు ఆ మనుషులు ఎవరో మీకు తెలుస్తుంది. వాళ్ళు చట్టసభలోకి వచ్చాము ఇండైరెక్ట్గా అనుకున్నాను, కన్ఫర్మ్ కాదు. కానీ సరే నేను కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ టాపిక్ అంత డైవర్ట్ అవుతున్నాను. అందుకని మీరు అడిగారు. అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. క్వశ్చనే లేదండి. యాక్చువల్గా అక్కడ లావు శ్రీకృష్ణదేవ గారు కూడా గట్టి ఫైట్ ఇచ్చారు. నాకు తెలిసి అనేక మంది వైకాపా వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు, తెలిసిన వాళ్ళు చెప్పిందండి. రావు కృష్ణదేవరాయలు గారు చేసామన్నారు. కానీ సామాజిక పరంగా కూడా అనేక వర్గాలు డివిజన్ వచ్చి అనిల్ గారే పెట్టి, అందుకని టఫ్గానే ఉంది. కూటమి మీరు వచ్చిన 105 స్థానాల్లో వచ్చేటట్టుంటే కూటమితో నర్సరావుపేట వచ్చేస్తుందండి దాదాపు. నేను అనుకుంటున్నాను, అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అది కూడా 3-4% ప్లస్లో ఉంది. మరోవైపు గుంటూరు సీట్ అంటే 30,000 పైన మినిమం ప్రెస్లో ఉందండి నర్సరావుపేట టీడీపీకి అనుకూలంగా. నర్సరావుపేట విషయం కావచ్చు, బాలశౌరి మచిలీపట్నం విషయంలో కావచ్చు, ఇక ఒంగోలు సీట్ నండి. ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాన్ లోకల్ దేవుంది కానండి. నెల్లూరు జిల్లా వాళ్ళు ఒకటి చెప్తాను, నేను చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా వాళ్ళకి ఒకటే సీట్ ఉండేది. 2008లో 9లోనో 11లో 10 మంది ఎంపీలు ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ, నేదుమంది జనార్దన్ రెడ్డి గారు అక్కడి నుంచే, టి సుబ్బనారెడ్డి గారు విశాఖపట్నం నుంచి మళ్ళీ రాజ్యసభ, ఈయన మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు నర్సరావుపేట చేశారు, తర్వాత అక్కడ చేశారు, తర్వాత ఒంగోలు చేశారు, చింతామోహన్ గారు అక్కడ చేశారు తిరుపతి, ఆయన భక్తోస్ రెడ్డి గారు నార్త్ కాన్స్టిట్యున్సీ మద్రాసు చేశారు, పనబాక లక్ష్మి గారు, తర్వాత మొత్తం 10 మంది అండి. 10 మంది సింగిల్ కాలంలో నాన్ లోకల్ ఏంటంటే విశాఖపట్నం ఎంతమంది వస్తున్నారు. ఇప్పుడు ఎవరండి? పుట్ట మహేష్ యాదవ్ గారు ఏ జిల్లా? కడప జిల్లా. అవునండి. ఎక్కడికి వచ్చారు? ఉత్తరాంధ్రకి వచ్చారు, ననకాపల్లి. పుట్ట మహేష్ యాదవ్ గారు ఏ జిల్లా? కడప జిల్లా. వాళ్ళ నాన్నగారు అక్కడ పోటీ చేస్తున్నారు. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ చెల్లెల మోహన్ గారేమో అదే వాళ్ళ మరదల గారేమో అక్కడ పోటీ చేస్తారు, యనమల దివి గారు. అవునండి, అవును. ఆయన ఏ జిల్లా? వచ్చి ఏలూరు నుంచి ఎంపీ కింద పోటీ చేస్తున్నారు. నాన్ లోకల్ ఇష్యూ కాదు, ఐ డోంట్ థింక్ సో. కానీ చెవిరెడ్డి భాస్కర్ ఆ కాన్స్టిట్యున్సీ ముఖ్యమైన ఏంటంటే గిద్దలూరు కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఎక్కడానికి ముఖ్యమైన కారణం గిద్దలూరులో 80,000 మెజార్టీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో 2019లో వచ్చింది 90,000 మెజార్టీ వస్తే, తర్వాత అత్యధికం అన్నా రాంబాబు గారికి వచ్చింది. అన్నా రాంబాబు గారు షిఫ్ట్ చేసి పక్క పెట్టారు, మార్కాపురం ఓడిపోవచ్చని తెలియదు. గిద్దలూరులో కనుక ముందు పాత మెజార్టీ వస్తే ఎక్కడానికి అవకాశం తప్ప అది కష్టంగా ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండి, నెల్లూరు. ప్రభాకర్ రెడ్డి ఒక ప్రపంచం డబ్బులతో ప్రపంచం సృష్టించారండి. విజయసాయి రెడ్డి ఓటం ఖాయం అంటున్నారు. దాదాపు ఎన్ని లక్షలతోనే అడుగుతున్నారు.
అమ్మో. లక్ష మెజార్టీతో లక్ష అయింది. మెజారిటీ. కానీ ఉమ్, ఆత్మకూరు ఉమ్, కొన్ని కాన్స్టిట్యున్సీ కానీ అనుకూలం ఉన్నాయి. అవునవును. కందుకూరుని మార్చగలిగారు. నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు అవును. జిల్లాలో భాగంగా ఉండి ప్రకాశం జిల్లాలో భాగంగా మళ్ళీ అవును. భాగమైంది. కష్టమంటున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే చలసాని శ్రీనివాస్ గారి మాటల్లో అయితే కూటమే వస్తుంది. సో అంతిమంగా ఓటమి రావడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. అద్భుతం జరిగితే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. ఇదేంటి అటు ఇటు కాకుండా నేను ఐఎమ్ నాట్ సెఫాలజిస్ట్. అవునండి, మీరేం లాస్ట్ సెఫాలజిస్ట్ టైం గారు అయితే ఒక- 141 స్థానాల పైన అని చెప్పాను. ఈసారి మహిళలు మీరు మాట్లాడి చూడండి ఎంతసేపు పడుతుంది. చాలా కష్టం. సార్ ఇది అవుట్ ఆఫ్ డిస్కషన్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? చెప్పండి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్నా కొన్ని వందల కోట్లు కొన్ని వేల కోట్లు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. మీరు ఒక రాష్ట్ర హక్కుల కోసం తెలుగు జాతి అంటే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కోసం మీరు పోరాటానికి దిగి మీ ఫ్యామిలీని వదులుకొని ఫ్యామిలీ మెంబర్స్ని వదులుకొని కోల్పోయానండి. కోల్పోయారు. నేను అదే ఫోన్ కాల్లో విశాఖపట్నం కర్మాగారం అన్ని తర్వాత బాధ తలుచుకుంటే వాట్ ఎవర్ అండి, జీవితం కాదు, ఆరోగ్యం, ఆస్తి, వయసు 30 సంవత్సరాల నుంచి 60 వయసు అండి. చేదు ఆ పీక్ లో ఉంటారండి అందరూ కూడా. ఆ వయసులో పిల్ల కోసం సంపాదించాలి, లేదా స్టేబిలైజ్ అవ్వాలి, లేదా పదవి సంపాదించుకోవాలి. నేను ఒకటి చెప్తున్నాను, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు లేదో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సర్వే అవ్వడానికి కూడా ఎంతో కొంత మనీ అవసరం. జీవితం ఫండింగ్ ఏమన్నా ఉంటుందా? జీవితంలో ఆస్తులు నా జీవితంలో అది లాస్ట్ రోజు అనుకుంటున్నాను. నేను అది నా లాస్ట్ రోజు అనుకుంటున్నాను. నా జీవితంలో నేను కోతిలా కరిగామండి. నేను చేసిన ఉద్యమాల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఉద్యమాల్లో కూడా విద్యార్థులు వెళ్ళినప్పుడు 3-4 సార్లు నాకు చెప్తున్నాను. ఒకసారి వైజాగ్ నుంచి వచ్చిన విద్యార్థులు లేకపోతే ఇంకొకళ్ళు ఆ వైజాగ్ మిగతా అందరూ, సార్ మేము అక్కడికి వెళ్ళాం, ఆగ్రా టూర్ వెళ్తాన్నారు. నేను కష్టం అమ్మా అని చెప్పాను. వాళ్ళు ఎంపీలు వాళ్ళు ఇస్తాన్నారంటే ఒక ఆయన ఎంపీ దగ్గరికి వెళ్ళి వచ్చారు. సార్ 3 లక్షలు అంతకు పెట్టుకోవచ్చు కదా. సార్ ఇచ్చుకోండి, నేను ఇప్పుడు వాళ్ళు కాదంటే నేను ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అలాంటి 2-3 సందర్భాల్లో తప్ప, అది కూడా వాళ్ళు విద్యార్థులకి జీవితం అంతా నాకు అవుతుంది. నా జీవితం ఆరోగ్యం అయిపోవచ్చు, ఆస్తి కూడా అయిపోతుంది, వయసు అయిపోతుంది. కుటుంబాల్లో నిజంగానే వ్యక్తిగతంగా కాదు, కుటుంబ సభ్యులనే కోల్పోయాను దీంట్లో పడి. చాలా దురదృష్టం. అలాంటి అంత దౌర్భాగ్యత చేయకూడదు. ప్రజలకి ఫోన్ కూడా వదిలేసి లేదండి, అది సంఘం కోసం కాదు. నేను చేసింది కూడా ఎంతండి, అది ఏమి పేరు కూడా రాకుండా జీవితాన్ని త్యాగం చేసుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? సమాజంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి. మనం చేసిన త్యాగం అంటే ప్రాణాలు త్యాగం చేశారండి. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు తమ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కరీంనగర్ జిల్లాలో చనిపోయారే. మనం ఇంకా చెప్తున్నాను, ఎంత దౌర్భాగ్య సొసైటీ అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకు మెయిన్ కూటమి సమైక్యాంధ్రలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కనీసం గుర్తింపు ఉందని ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఇది ఒక సొసైటీనా? ప్రత్యేక హోదా కోసం వచ్చినాడు, ఒక్క ముఖ్యమంత్రి పట్టించుకున్నాడా? కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందండి వీళ్ళకి. ఆయన కొంతమంది విభేదించాడు. కోదండరాం గారు కాంగ్రెస్కి వెళ్తారని విభేదించవచ్చు, లేదా మిగతా వాళ్ళని 512 మంది గుర్తించడం వాళ్ళు, మిగతా వాళ్ళను కొంతమంది పనిచేయాలని తీసుకోవచ్చు. పనిచేసాడు చాలా మంది గుర్తించాడు కదా, ఒక్క మనిషిని కూడా గుర్తించండి. ఒక దౌర్భాగ్యపు రాజకీయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉందంటే సిగ్గులేని వ్యవస్థ అది. సిగ్గులేని నాయకులు. తుమ్మి సందీప్ చనిపోతే విగ్రహం కోసం నేను విగ్రహం ఆవిష్కరించాను. రాష్ట్రం ఒకే ఒక విగ్రహం ఆవిష్కరించాను అనకాపల్లిలో, సమైక్యాంధ్ర. అవునండి. అలాగా మిగతా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఎన్ని చెప్పడం వాళ్ళకి ఎంత మనం ఏం చేయగలుగుతాం? సరే పక్కన పెట్టండి, అక్కడ మిగతా వాళ్ళు ఎక్కువ మంది చేయలేకపోవచ్చు. కనీసం వాళ్ళని గుర్తుంచుకోలేదండి. ఆ ప్రమాణ స్వీకారం దొంగలకి పేటేసి సన్మానం చేశారండి. ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర ఉద్యమం నమ్మక ద్రోహం చేసిన ఒక నాయకుడు కూడా కాదండి, పెట్టున్న నాయకుడు 6 నెలలు వాళ్ళకి తీసుకొని సన్మానం చేసి చనిపోయి ప్రాణత్యాగం చేసిన తలుచుకోలేని ఒక దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవస్థ అక్కడ ఉంది. ఎవరికి బాధ కలిగిన కష్టం కలిగిన నేను చెప్పి గుండెల ఒత్తులోంచి ప్రయాణించుకోండి. రేపొద్దున వాళ్ళు సభ్యులు ఉంటారు, మన కుటుంబంలో ఉంటారు, పక్క కుటుంబం ఉంటారు. వాళ్ళది ఒక వ్యవస్థ. ఏ జాతన్నా తన జాతి కోసం త్యాగాలు చేసిన గుర్తుంచుకోలేని ఏ జాతన్న ఒక జాతిగా మనగలిగింది. అందుకని అన్ని కష్టాలు వస్తున్నాయేమో. తెలంగాణ ఏదైనా నిలబడ్డారు. తెలంగాణ తన సమాజం కోసం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని ఊపిరిగా చేసుకుని కొమరం భీముని పారితోషికంగా ఆద్యులుగా చేసుకుని ముందుకెళ్తున్న సమాజం అది కనపడుతుంటే, శ్రీకాకుళం సాయుధ పోరాటం తీసుకుని అల్లూరి సీతారామరాజు రంప పోరాటం తీసుకున్న స్ఫూర్తి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ తీరసీమాంధ్ర ప్రాంతవాసులు ఏ రాజకీయ నాయకుల మాయలో పడిపోయారు చూసుకుని ఏం తక్కువ కాదు, అంతా తెలుగు జాతి పెట్టలే. ఎందుకంత భావదారిత్యం, కుల పిచ్చి, వాళ్ళ కులం మతం అభిమానం చూపించుకోమనండి. ఇంకా టైం పడుతుంది పోవడం. ద్వేషం ఎందుకండి?
నేను చెప్పింది డెప్త్ అవును. సబ్జెక్ట్ మన ద్వేషం ఎందుకండి. ఒకసారి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే పుస్తకాలు చదవమనండి. ఛత్రపతి సాహు మహారాజ్కి శాల్యూట్ చేయమనండి. వాడు మునిమనోడు పోటీ చేస్తున్నాడు కొల్హాపూర్ నుంచి. ఛత్రపతి సాహు మహారాజ్ ఎలాంటి అవమానాలు ఇవాళ మనం చదువుకుంటున్నామంటే, ఈ పేపర్ చదువుకుంటున్నామంటే కనీసం అండి దీనికి కారణం ఎవరో గుర్తుంచుకోమనండి. స్వాతంత్రం కోసం ఉద్యమాలను కూడా తలుచుకోలేని వాళ్ళు అనుకుంటూ ఒక్కరో స్వతంత్ర దినోత్సవం కూడా అరగంట కూడా వాళ్ళకి వెళ్ళి మనం అర్పించకపోతే ఏమాత్రం ఏది ఉంటుందండి స్ఫూర్తి. ఓకే అండి. సో ఇది మొత్తానికి అయితే ఏపీలో అయితే ఖచ్చితంగా 105 స్థానాలతో కూటమి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. మరి ఏమన్నా ఒక అద్భుతం జరిగితే కనుక 90 నుంచి 100 సీట్ల లోపల అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ సో మచ్ చలసాని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్.